గైస్ నేనైతే ఈరోజు ఒక చైనీస్ మూవీని అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ మూవీని స్టార్ట్ చేసుకుందాం. మూవీ స్టార్టింగ్లోని హీరోయిన్ దగ్గరికి వాళ్ళ స్టెప్ మదర్ వచ్చి గట్టిగా కొడుతుందనమాట. కొట్టేయమంటుందంటే అసలు నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే అప్పుడు హీరోయిన్ ఉంటుంది ఇంకా గట్టిగా హక్ చేసుకున్నది అనమాట. హీరోయిన్ హక్ చేసుకుని అమ్మ నేను ఈ పని కావాలని చేయట్లేదు కదా, ఈ పని నాకు ఇష్టమే అమ్మ అని చెప్పేసాను. కానీ అప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది సరే కానీ నువ్వు ఈ పని ఏం చేయక్కర్లేదు, మీ డాడీ పెద్ద ఉన్నవాడే కదా, ఇంకో ఈ క్రెడిట్ కార్డ్ తీసుకో, ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుని మిస్టర్ లూకి నువ్వు ఇవ్వాల్సిన 50 crores ఇచ్చేసి అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అంటుంది. బట్ హీరోయిన్ మట్టుకి ఆ క్రెడిట్ కార్డ్ని తన బ్యాగ్లోనే పెట్టేసేయమంటుందంటే అమ్మ నేను ఈ క్రెడిట్ కార్డ్ నాకు వద్దు, నా సొంత డబ్బులతోనే నేను ఎలాగైనా తనకి కట్టేస్తాను అండ్ అలాగే నువ్వు భయపడకమ్మా, మిస్టర్లు నా చెల్లినే చేసుకుంటారు అండ్ అలాగే నేనేం లోన్ ఇంకా ప్రేమించట్లేదులే అమ్మా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది. ఇంకా హీరోయిన్ అలా చెప్పేసి వెళ్ళిపోతే అక్కడికి వాళ్ళ చెల్లి వస్తుంది. వచ్చి ఇంకా మా అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే ఇలా హీరోయిన్ 50 crores ఇవ్వాలి కదా, 5 years ముందు తనకి మనం క్రెడిట్ కార్డ్ ఇస్తే ఆ క్రెడిట్ కార్డ్ ఎవరో దొంగలు ఇచ్చారంట అని చెప్పేసి అనగానే ఇంకా ఈ అమ్మాయి మనసులో ఏమనుకుంటుందంటే ఇది కానీ 50 crores కట్టేసి తనకి డివైస్ ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి ఇంక ఈ అమ్మాయి అనుకుంటుంది. ఇంకా ఇక్కడ కట్ చేస్తే మన హీరోని చూపిస్తారు. హీరో ఏమో సూప్ని పట్టుకుని ఇంకేమంటాడంటే ఏంటలా చూస్తున్నావు, బౌల్లో సూప్ అయ్యి వచ్చి అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఏమంటాడంటే నాకు తెలియదు అనుకుంటున్నావా, బార్లో మీ మమ్మీ వచ్చి నీ క్రెడిట్ కార్డ్ ఇచ్చిందని నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి, అండ్ అలాగే నువ్వు నా బార్లో పని చేసి అండ్ అలాగే నువ్వు ఆ డబ్బులతోనే నాకు కట్టాలి, ఎవరు ఇచ్చిన డబ్బులతో కాదని చెప్పేసి ఇంక హీరోయిన్ని అలా అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంక హీరోయిన్ ఏమో వాళ్ళ కొడుకైన సించాన్ దగ్గరికి వచ్చేయమంటుందంటే చించాన్ నేను నీతో రోజు ఉండలేకపోతున్నాను, కానీ మమ్మీ నేను నెలకైనా బాగా చూసుకుంటుందని ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది. ఇంకా హీరోయిన్ అయితే సించాన్కి అయితే బాగా చెప్తుంది. ఇంకా సించాన్ కూడా క్యూట్ ఫేస్ పెడితే హీరోయిన్ కూడా అలాగే పెడుతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే హీరోయిన్ బార్కి అయితే వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళంగానే ఇంకా షాన్ అయితే గట్టిగా హీరోయిన్ పట్టుకుని హీరోయిన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, అది నీకు తెలుసు కదా, ఇంకా ఆ ఎదవతో నువ్వు ఉండకు, ఆ ఎదవ నిన్ను ఎంత బాధ పెడుతున్నాడో నాకు తెలుసు అనగాని అప్పుడు హీరోయిన్ అంటుంది లేదు తను నా హస్బెండ్, తను నన్ను బాగానే చూసుకున్నాడు అనగాని షాన్ అంటాడు నేను డైవర్స్ ఇప్పించేస్తాను, నేను అడగా లాయర్నే కదా అని చెప్పేసి ఇంకా అలా చేపట్టుకుంటుంటే అక్కడికి హీరో వస్తాడనమాట. హీరో వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇంకా హీరో అనగానే అక్కడ హీరోయిన్ ఏమో అక్కడ నుంచి ఉండదు అనమాట. ఇంకా హీరోయిన్ని అట్లా పట్టుకుని తీసుకెళ్తుంటే ఇంకా షాన్ అయితే ఎదురుగా వచ్చి ఆపుతాడనమాట. ఆపి ఏమంటాడంటే హీరోయిన్ నువ్వు బాధపడుకో, ఈ ఎదవతో నువ్వు వెళ్తే నాకు ఇష్టం లేదు, ఈ ఎదవ నిన్ను ఎంత ఏడిపిస్తున్నాడో నాకు తెలుసు, నువ్వు చెప్పు, ఒక మాట చెప్తే నేను డైవర్స్ ఇప్పించేస్తాను అనగానే ఇంకా హీరోయిన్ ఏమో ఇంకా హీరోకి లిప్లోకి పెట్టి ఏమంటుందంటే తిన నా హస్బెండ్, తిన నన్ను బాగానే చూసుకుంటున్నాడు, నువ్వు నా గురించి ఏం కంగారు పడక్కర్లేదు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది. ఇంకా షాన్ అంటాడు నువ్వు భయపడుకు, నేనున్నా నీకు, నువ్వు నిజంగా ఇప్పుడు అబద్ధం చెప్తున్నావు కదా, నిజం చెప్పు అని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ గట్టిగా కొడుతుందనమాట. ఇంకా కొట్టంగానే షాన్ అయితే రియల్గా చాలా అంటే చాలా ఫీల్ అవుతాడు. ఇంకా తన బిహేవియర్ని చూసి కొంచెం సాడ్గా ఫీల్ అవుతాడు. హీరోయిన్తో అంటాడు షాన్ ఏంటి నీ ప్రేమలో చాలా బాగా మునిగిపోయాడు కదా అంటే అప్పుడు హీరోయిన్ ఉంటుంది నువ్వేం కంగారు పడకు, నీ మనీ నీకు ఇచ్చేసేసి 50 crores ఇచ్చేసేసి నేను నీ లైఫ్లో నుంచే వెళ్ళిపోతాను, నీ నుంచి దూరంగా వెళ్తాను అనగాని అప్పుడు హీరో అంటాడు నీకు డిసిప్లిన్ అండ్ అలాగే నువ్వు ఇంటెలిజెంట్ కూడా అండ్ అలాగే నీకు డిసిప్లిన్ లేదు కదా, అందుకే రేపు పొద్దున్న నుంచి నీకు స్పెషల్ వర్క్ ఇస్తానని చెప్పేసి ఇంకా హీరో అంటాడు. ఇంక ఇక్కడికి వచ్చేస్తే హీరోయిన్ ఏమో ఏదో స్పెషల్ వర్క్ అన్నాడు, ఏం చేస్తాడు ఏంటో అని ఆలోచిస్తుంటే ఇంక హీరోయిన్ వాళ్ళు చెల్లి వస్తుందన్నమాట. వచ్చి అక్క నువ్వు ఖాళీగానే ఉన్నావా, నువ్వు ఉంటే సరే మన ఇద్దరం డ్రింక్స్ ఛాలెంజ్ పెట్టుకుందామా అంటే అప్పుడు హీరోయిన్ ఉంటుంది పెట్టుకోవచ్చు కానీ ఇది అయితే బార్ కాదు కదా అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళ చెల్లి ఉంటుంది ఇంకో డబ్బులు తీసుకో, డబ్బులు ఇస్తా, నువ్వు నాతో డ్రింక్ ఛాలెంజ్ చెయ్యి అని చెప్పేసి ఇంకా అలా డబ్బులు అయితే అట్లా పడేస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అయితే ఆ డబ్బులను అయితే తీసుకుంటుంది. ఇంకా సరే అని ఒప్పుకుంటుంది. వీళ్ళు ఇద్దరు అయితే డ్రింక్ చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు వాళ్ళ చెల్లంటుంది నేను చెప్పినట్టు చేయి నీకు ఇంకా మనీ ఇస్తాని అని చెప్పేసి అనగానే హీరోయిన్ మోకాల మీద కూర్చోబెడుతుంది అండ్ అలాగే హీరోయిన్ మీద అయితే డ్రింక్ పోస్తుంది అనమాట. పోసిన తర్వాత చూసావా నువ్వు ఇంత కూడా దిగజరగలవు, ఇంక చూడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేనేం చెప్తే అదే వినాలి నువ్వు, ఇంకో ఇది నువ్వు తాగు అని చెప్పేసి ఇంకా వాళ్ళ చెల్లి అయితే అట్లా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరోయిన్కి ఇంకా మనీ ఇస్తుంది. ఇంక ఈ మనీ ఇచ్చేసి ఇంక మొహం కొట్టిపోతుంటే అప్పుడు హీరోయిన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో, ఈ మనీ ఎంత నాదే అని గుర్తుపెట్టుకో, నేనేదో ఇంట్లో నుంచి వచ్చేసినంత మాత్రాన
నాది కాకపోకుండా పోదు. ఈ మనీ నాదే అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అట్లా అంటుంది. ఇక్కడ బార్‌లో అయితే హీరో అయితే గర్ల్స్‌తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ అయిన చెన్ అయితే వస్తాడనమాట. చెంగ్ అయితే హీరోయిన్‌తో కొంచెం మిస్‌బిహేవ్ చేస్తూ ఉంటాడు. "హే డార్లింగ్ రా మనిద్దరం రూమ్‌కెళ్దాం. ఇక్కడైతే బాగోదు. రా నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇంక ఈ కార్డ్ తీసుకో" అని చెప్పేసి చాంగ్ అయితే అంటాడు. ఇంక కొంచెం మిస్‌బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా హీరో చూస్తారు. కానీ ఏం రియాక్ట్ అవ్వడు. ఇంకా హీరో అంటాడు, "చేసుకోవాలంటే రూమ్‌లోకి తీసుకెళ్ళి చేసుకో. ఇక్కడ కాదని" చెప్పేసి అనంగానే ఇంకా చాంగ్ అయితే, "సరే నేను తీసుకెళ్తాను" అని చెప్పేసి ఇంకా తిన్నైతే రూమ్‌కి వద్దన్నా సరే లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇంకా హీరోని అంటుంది, "ప్లీజ్ ఆపు, ఆపు" అని చెప్పేసి. బట్ హీరో అయితే ఏం రియాక్ట్ అవ్వరు. ఇంకా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోంగానే ఇంకా హీరోకి కోపమొచ్చి ఈ ఇద్దరు అమ్మాయిలనైతే వెళ్ళిపోమంటాడు. ఇంక హీరో అయితే అసలు ఏం చేస్తాడా ఆ ఎదవ అని చెప్పేసి ఇంకా ఈడ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ హీరోయిన్ అయితే రూమ్‌లోకి తీసుకురాగానే ఇంకా హీరోయిన్ ఏమో ఎలాగని తప్పించుకుందాం అనేసరికి తప్పించుకోలేకపోతుంది. ఇంకా చాంగ్ అంటాడు, "నేనిక్కడికి నీతో ఎంజాయ్ చేస్తానికి వచ్చాననుకుంటున్నావా? ఛీ! లేదు. నిన్ను ఎలాగైనా టార్చర్ చేద్దామని వచ్చాను" అనంగానే, "ప్లీజ్ నన్ను వదిలేయండి. నా పిల్లోడు నాకు కొంచెం వెయిట్ చేస్తూ ఉంటాడు" అనంగానే, "లేదే నీతో కాసేపు ఆడుకుంటాను. ఎలాంటి గేమ్ అంటే నువ్వు చూస్తావు కదా ఇప్పుడు" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే నానా టార్చర్ పెడుతూ ఉంటాడు. ఇంక ఇక్కడ హీరోకి ఎన్ని సార్లు చాంగ్‌కి ఫోన్ చేస్తున్నా సరే చాంగ్ అయితే లిఫ్ట్ చేయరు. ఇక్కడైతే సీరియస్‌గా అయిపోద్ది మన హీరోయిన్‌కి. ఇంకా మన హీరో అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా ఇలా డ్రైవర్ అంటారు, "ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది" అని చెప్పేసి ఇంక అంటాడు. ఇంకిక్కడికి చాంగ్ అయితే ఇట్లాగా బాటిల్స్ పలక్కొట్టడం, చేయడం ఇట్లా చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ ఈ టైప్‌లో మన హీరోకి, హీరోయిన్‌కి జరిగిన మెమోరీస్ అన్నీ అయితే హీరోయిన్‌కైతే గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా అది పట్టుకొని గాజును పట్టుకొని దీన్ని పొడి చేద్దామనే లోపలికి అక్కడ హీరో వస్తాడు. హీరో వచ్చి, "రేయ్ ఎద్దవా ఆగరా" అని చెప్పేసేసి కరెక్ట్ టైంకొచ్చి ఇంకా చాంగ్‌ని అయితే గట్టిగా కొడతాడనమాట. ఇంకా చాంగ్‌ని అయితే అక్కడ కొట్టిన తర్వాత ఇంకా హీరోయిన్‌ని ఎత్తుకుంటూ తీసుకెళ్తాడు. అప్పుడు హీరో అంటాడు, "నేను నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదని" చెప్పేసేసి ఇంకా హీరోయిన్ ఏమో హాస్పిటల్ తీసుకెళ్తూ హీరో అంటాడు, "నా వల్లే ఇది జరిగింది కదా! నీకేం కానివ్వను" అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "నువ్వు భయపడకు నీ 50 క్రోర్స్ ఇచ్చిన తర్వాతే నేను పోతాను ఎక్కడికైనా" అని చెప్పేసి అంటుంది. ఇక్కడ హీరో అయితే చాలా అంటే చాలా బాధపడతాడు. తిన వల్లే ఇదంతా అని చెప్పేసి ఇంకా హీరోయిన్‌కి, హీరోకి వీళ్ళిద్దరికి జరిగిన కిస్ మూమెంట్స్ అయన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. తన వెడ్డింగ్‌లో ఎలా ఉంది అయన్నీ గుర్తొస్తూ ఉంటాయి మన హీరోకి. ఇంక హీరో అయితే ఇంత పెద్ద తప్పు చేశానే నా వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి ఇంకా హీరో అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడికైతే షన్ వచ్చి గట్టిగా కొడతాడు హీరోని. కొట్టి ఏమంటాడంటే, ఏంట్రా నువ్వు మృగానివా లేదంటే మనిషివా? ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు నువ్వేమనుకుంటున్నావు? హీరోయిన్‌ని 3 ఇయర్స్ నుంచి ఎంత కష్టపడుతున్నావు, ఎంత బాధ పెడుతున్నావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి ఇంకా షన్ అయితే అంటాడనమాట. ఇంక అక్కడికి అలా అంటుంటే అక్కడికి డాక్టర్ వస్తాడు. డాక్టర్ వచ్చి ఏమంటాడంటే, "సీరియస్‌గా ఉంది తన కండిషన్. ఇప్పుడు వేరే రూమ్‌కి షిఫ్ట్ చేయాలి. మీరు సైన్ చేయండి ఇక్కడ" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ హస్బెండ్ ఎలాగో హీరోనే కాబట్టి సైన్ చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్‌ని అలా చూస్తూ ఉంటాడు హీరో. ఇంక నైట్ మొత్తం హీరో ఏం తినడు. అయితే వాళ్ళ అసిస్టెంట్ అంటాడు, "సార్ మీరేమైనా తినండి. మీరు తినకపోతే ఎలాగంటే" "లేదు ఇదంతా నా వల్లే వచ్చింది. హీరోయిన్ ఇలా జరుగుతో ఇదంతా నా వల్లే" అనంగానే, "లేదు మీరు హీరోయిన్‌ని చాలా ప్రేమిస్తున్నారు. తనని ఎంత దూరం పెట్టి వాళ్ళ చెల్లిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? వాళ్ళ చెల్లి నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. అండ్ అలాగే హీరోయిన్ వాళ్ళ సొంత అక్క కాదు. తన్ని చాలా అంటే చాలా టార్చర్ పెట్టింది" అని చెప్పేసి ఇంక హీరో అనుకుని, ఇంక హీరో అయితే తన వల్ల ఇలా జరిగింది. హీరోయిన్‌కి బాగుండాలని చెప్పేసి తను ప్రేర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చెన్ అయితే ఏమంటాడంటే, "ఇదంతా నీ సార్ వల్లే వచ్చింది" అని చెప్పేసి అనంగానే, "మీరేం కంగారు పడకండి. హీరోయిన్‌కి బానే ఉంటుంది" అని చెప్పేసి ఇంకా అసిస్టెంటే అక్కడి నుంచి వెళ్తాడనమాట. ఇంక ఇక్కడ హీరో అయితే ఆహ్, హీరోయిన్ వాళ్ళ చెల్లి దగ్గర ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ చెల్లి అంటుంది, "హీరోయిన్‌కి చాలా బానే ఉంటుంది. నువ్వు వెడ్డింగ్‌కి ప్రిపేర్ అవ్వు" అని చెప్పేసి ఇంకా హీరో అయితే హీరోయిన్ చూస్తానికొస్తాడు. అప్పుడు హీరో ఏమనుకుంటాడంటే పక్కన కూర్చొని, "ఎందుకు నువ్వు ఇలా చేశావు? అండ్ అలాగే ఇదంతా నా వల్లే అని నాకు తెలుసు. కానీ 3 ఇయర్స్ ముందు నువ్వెందుకు ఇలా చేశావో నాకు అర్థం కావట్లేదు. దానివల్లే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను" అని చెప్పేసి అలా అంటుంటండి. అక్కడికి షన్ వచ్చి ఏమంటాడంటే, "నీకు హీరోయిన్ దగ్గర కూర్చొని మాట్లాడే అంత రైట్స్ లేవు నీకు. అది గుర్తుపెట్టుకో" అని చెప్పేసి షన్ అయితే అంటాడనమాట. ఇంక హీరోయిన్ అయితే, "నువ్వేమన్నావో అదంతా విన్నాను.
మిస్టర్ లు అని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా షన్ అయితే నువ్వు ఇంత లవ్ చేస్తున్నావు కదా, మరి ఎందుకు ఇంత ఇదిగా టార్చర్ చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే అప్పుడు హీరో అంటాడు, నేను లేనప్పుడు 3 ఇయర్స్ ముందు తన ఒక్కరితో రిలేషన్షిప్ పెట్టుకుని తన షిన్‌చాన్‌ని కనింది కదా అంటే, అసలు నువ్వు లేనప్పుడు ఒక అబ్బాయితో కూడా అఫైర్ పెట్టుకోలేదు. అండ్ అలాగే ఆ అబ్బాయి నీ పిల్లోడు అని చెప్పేసని అనంగానే ఇంక అక్కడి నుంచి హీరో వెళ్ళిపోంగానే నేను ఎంతో చెప్పానురా బాబు అని చెప్పేసి అని అనుకుంటాడు. ఇంక ఇక్కడ షిన్‌చాన్ అయితే మమ్మీ నాకు ఏమైనా చేసి పెట్టు డిఫరెంట్‌గా చాలా బాగుండాలి అని చెప్పేసి ఇంకా హీరో అయితే షిన్‌చాన్‌ని నా ప్యాలెస్‌లోకి షిఫ్ట్ చేయండి అని చెప్పేసి అనంగానే ఇంక హీరో అయితే కొన్ని ఇట్లా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు హీరోయిన్‌తో. ఇంకా ఇక్కడ కట్ చేస్తే షన్ అయితే హీరోయిన్‌కి ఇట్లా తినిపిస్తూ ఉండండి. అప్పుడు హీరోయిన్ ఉంటుంది, "నువ్వేం బాధపడకు. నేనిప్పుడు ఫుల్‌గా రికవర్ అయ్యాను. నా చేతులు కూడా బానే ఉన్నాయి" అనంగానే ఇంకా షన్ అంటాడు, "ఎందుకు నువ్వు ఆ వార్డ్ నుంచి ఈ వార్డ్‌లోకొచ్చావు" అంటే, "అది ఆ వార్డ్ చాలా ఎక్స్‌పెన్సివ్. నా దగ్గర అంత మనీ లేవు. అందుకే ఈ వార్డ్‌లోకొచ్చాను. అండ్ అలాగే నేను దాచుకున్న మనీతో హీరోకి ఎలాగైనా ఇచ్చేసి నేను డైవర్స్ తీసేసుకోవాలి" అని చెప్పేసి అనుకుంటుంటే అప్పుడు షిన్‌చాన్ అంటాడు, "నాన్న నువ్వే ఒకవేళ నా నాన్నవైతే మరి నీ వైఫ్‌ని ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు" అని చెప్పేసి మార్నింగ్ చూపిస్తారు. ఇంకా మిస్టర్ లు అయితే షిన్‌చాన్‌తో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా షిన్‌చాన్‌తో అంటాడు, "రేయ్ నోరు మీరా, ఇంకా కొంచెం సేపైనా కొంచెం సైలెంట్‌గానే ఉండొచ్చు కదరా, మొత్తం నీకు నా బుద్ధిలే" అని చెప్పేసి ఇంకా హీరో అంటాడనమాట. ఇంకా షిన్‌చాన్ దగ్గరకొచ్చి, "సరే గానీ ఇప్పుడు మంచి నాన్నవు కదా, నువ్వు హార్స్‌లా అవ్వాలి ఓకేనా" అని చెప్పేసి అంటాడు. ఇంకా నైట్ అయితే షిన్‌చాన్ అయితే మెల్లగా నడుచుకుంటూ వచ్చి హీరో దగ్గర పడుకుంటాడనమాట. ఇంకా హీరో అంటాడు, "రేయ్ నాకు చాలా భయమేస్తుందిరా, ఏంట్రా నువ్వు" అనంగానే, "నాన్న ఇక్కడ నేను పడుకుంటానని" చెప్పేసి అనంగానే, సరే అని చెప్పేసి ఇంకా హీరో ఇదే టైం అని చెప్పి షిన్‌చాన్ హెడ్ దగ్గరున్న హెయిర్ తీసుకొని వాళ్ళ అసిస్టెంట్‌కి ఇచ్చి, "ఎలాగైనా డీఎన్ఏ రిపోర్ట్ తీసుకో. నాకు రేపు పొద్దున కల్లా కావాలి డీఎన్ఏ రిపోర్ట్" అని చెప్పేసి ఇంకా అసిస్టెంట్‌కి చెప్తాడు. ఇంకా హీరో అయితే తను చూస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ కట్ చేస్తే హీరో అయితే వాళ్ళ చెల్లి దగ్గర ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ చెల్లి, "నేను బాగున్నానా" అని చెప్పేసానంటే, "నాకు కొంచెం పనుంది. నాకు షిన్‌చాన్ దగ్గరికెళ్ళాలి నేను" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ షన్ అయితే హీరోయిన్ చూసుకుంటూ ఉంటాడు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ చెల్లి అయితే వస్తుంది. తను వచ్చింగానే ఇంకా హీరోయిన్ ఉంటుంది, "సరే నా చెల్లి వచ్చింది కదా, నేను మాట్లాడుతాను. నువ్వు ఒక 2 మినిట్స్ పక్కకెళ్ళంటే" సరే 2 మినిట్స్‌లో వచ్చేస్తాను అని చెప్పి షన్ వెళ్తాడు. ఇంకా తినంటుంది, "అసలు నీకు బుద్ధుందా? ఇక్కడ లాయర్‌తో రిమైండ్ చేసుకుంటూ అక్కడేమో లూని ప్రేమలో పడేస్తూ" అనంగానే, "సరే నా పిల్లోడు ఎలా ఉన్నాడు? లూతో బానే ఉన్నాడా?" అనంగానే, "నీ పిల్లోడు చస్తే ఏంటి బతికితే ఏంటి? నాకేంటి? నాకంత సంబంధం లేదు" అనంగానే అక్కడికొచ్చి షన్ అయితే గట్టిగా కొడతాడు. ఇంక ఇక్కడ కట్ చేస్తే మన హీరో అయితే పిల్లోడితో చాలా ఆడుకుంటూ ఉంటాడు. టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇంక హీరో అంటాడు, "హాస్పిటల్‌కి వెళ్దామా" అంటే, "హా! వెళ్దాం, వెళ్దాం" అని చెప్పేసి ఇంకా షిన్‌చాన్ అంటాడు, "అమ్మ నన్ను నాన్న చూసుకుంటున్నాడు. అండ్ అలాగే తను ఒక గుడ్ ఫాదర్ కూడా. అండ్ అలాగే నీకు బానే ఉందా అమ్మా" అని చెప్పేసి షిన్‌చాన్ అంటాడు. ఇంక హీరో అంటాడు, "ఆ! అవును నేను చూసుకున్నానని" చెప్పేసి ఇంక హీరో అయితే అలా చెప్తాడు. అండ్ అలాగే ఏమంటాడంటే, "నువ్వు మమ్మీని ఇసికిచ్చకు" అని చెప్పేసి అంటాడు. ఇంక షంతో ఏమంటాడంటే, "నువ్వే అంత ప్రేమిస్తే తను పెళ్లి చేసుకోవచ్చు కదా" అంటే, "నేను పెళ్లి చేసుకుందామన్నా తన హార్ట్ నీ దగ్గర ఉంది" అని చెప్పేసి ఇంక షన్ అంటాడు. ఇంకా ఇక్కడ హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్‌ని చూపిస్తారు. తినైతే హీరోయిన్‌ని చాలా మిస్ అవుతూ ఉంటాడు. అయితే ఇదంతా చూసి వాళ్ళ చెల్లయితే చాలా జెలస్‌గా ఫీల్ అవుతుంది. ఇంకేమంటుందంటే, "తను 5 ఇయర్స్ నుంచి మన దగ్గర లేదు. అండ్ అలాగే నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు తను ఎలా ఉంది" అనంటే, "నాన్న తను బానే ఉంది. తను వెనక్కి తిరిగొస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, ఎందుకు తన గురించి" అనంగానే ఇంకా ఇక్కడ హీరోయిన్‌కైతే వాళ్ళ డ్యాడీ ఫోన్ చేసి, "ఎలా ఉన్నావు నాన్న" అంటే, "బానే ఉన్నాను నాన్న, మీరెలా ఉన్నారు" అనంగానే, "నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను" అని చెప్పేసి వాళ్ళ డ్యాడీ అంటాడనమాట. ఇంక హీరోయిన్ కూడా, "హా! మిస్ యూ టూ నాన్న" హీరోయిన్ చెల్లయితే వాళ్ళ మమ్మీని గట్టిగా హగ్ చేసుకొని, "మమ్మీ ఎలాగైనా వాడు మళ్ళీ మిస్టర్ లు హీరోయిన్‌కి దగ్గరవుతాడేమో, అండ్ అలాగే నాన్న కూడా తన మీదే చాలా ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నాడంటే నువ్వేం కంగారు పడకు, మిస్టర్ లు నిన్నే పెళ్లి చేసుకుంటాడు. నేను మాట ఇస్తున్నాను కదా" అని చెప్పేసంగానే అక్కడికైతే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వచ్చి, "అసలేంటి హీరోయిన్ హాస్పిటల్‌లో ఉందా? నాకు మీరేం చెప్పలేదేంటి" అని చెప్పేసి గట్టిగా కోప్పడతాడు. అసిస్టెంట్ అయితే ఇంకా హీరోకి ఏం చెప్తూ ఉంటాడంటే, ఇలా 5 ఇయర్స్ ముందు హీరోయిన్‌ని ఒక అబ్బాయి వచ్చి గట్టిగా కొట్టి తన దగ్గరున్న మనీ తీసేసుకొని హీరోయిన్‌ని చాలా అంటే చాలా టార్చర్ చేశాడంట అనంగానే, ఇదంతా హీరో విని హీరోకైతే చాలా అంటే పిచ్చ కోపం వచ్చేస్తుందనమాట. వాడిని ఎలాగైనా వెతకాలని చెప్పేసి ఇంకా హీరో అయితే అనుకుంటాడు. హాస్పిటల్‌కి అయితే హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ వస్తాడనమాట. వచ్చేసేసి ఇంకా యాపిల్ కట్ చేస్తే ఏమంటాడంటే, "రే నువ్వు నాకు సొంత కూతురు కాకపోయినా నిన్ను
యాక్సెప్ట్ చేసుకున్నాను. నువ్వు నాకు ఎప్పటికీ చిన్నపిల్లవే. ఇంగో ఈ యాపిల్ తిను అండ్ అలాగే నువ్వేంటి ఇంత కష్టపడుతున్నావు? ఆల్రెడీ నీకు 5 ఇయర్స్ ముందు నేను ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చాను కదా 50 క్రోర్స్. నువ్వు మిస్టర్ లూకి ఇచ్చేసేసి డైవర్స్ తీసేసుకోవచ్చు కదా అనంటే, లేదు నాన్న ఆ క్రెడిట్ కార్డ్ పోయింది అనగానే క్రెడిట్ కార్డ్ పోయిందా? నాకు ముందే చెప్పాలి కదా! ఇంకోటేంటంటే నేను మీ ఫాదర్‌ని కదా! ఎలాగైనా నేను నీకు మొత్తం మంచిగా చూసుకుంటాను. ఇంక ఈ విషయం నాకు వదిలేసేయి అని చెప్పేసి ఇంకా రాజెట్ అయితే వీళ్ళ ఫాదర్ ఏమో హీరో దగ్గరికి వెళ్తాడు. హీరో దగ్గరికి వెళ్ళంగానే, బాబు నువ్వు ఇప్పుడు హీరోయిన్‌కి డైవర్స్ ఇచ్చేసేయి. నేను హీరోయిన్ ఇవ్వాల్సిన మనీ మొత్తం నీకు కట్టేస్తాను. అండ్ అలాగే నువ్వు తనకి డైవర్స్ ఇచ్చి వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకో అనంగానే, లేదు అంకుల్ నేనైతే తనకి డైవర్స్ ఇచ్చే పరిస్థితే లేదు. నేను డైవర్స్ ఇవ్వను. అండ్ అలాగే తనను కూడా పెళ్లి చేసుకోను వాళ్ళ చెల్లిని. నేను హీరోయిన్‌తోనే ఉంటాను. అండ్ అలాగే ఆ పిల్లోడు కూడా నా పిల్లోడే అని చెప్పేసి ఇంకా హీరో అయితే హాస్పిటల్‌లో చూపిస్తారు. ఇంక వీళ్ళ స్టెప్ ఫాదర్ అయితే ఏమంటాడంటే, ఇంగో మీ చెల్లి, మీ అమ్మ అని చెప్పేసి ఇంకా వీళ్ళ మమ్మీ అంటుంది, ఇంగో మా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకో దీంట్లో 50 క్రోర్స్ ఉన్నాయి తనకు కట్టి అంటే అప్పుడు చెల్లి అంటుంది, లేదమ్మా తనకి ఎందుకు ఇస్తున్నావు మళ్ళీ పోగొట్టుకుంటదంటే, దాని మాటలు పట్టించుకోకు నువ్వు మాతో వచ్చుండు అని చెప్పేసి ఇంకా వాళ్ళ మమ్మీ అంటే, లేదమ్మా నాకు ఉండాలని లేదు అట్లాగా అని చెప్పేసి ఇంకా అలా అంటుంటే అక్కడికి హీరో వచ్చి తన డిఎన్ఏ పేపర్స్ అయితే అక్కడ పెడతాడనమాట. పెట్టి షించాన్ నా కొడుకే కదా నువ్వు ఎందుకు రాలేస్తే నా బిడ్డని అబోర్షన్ చేపిచ్చేస్తానని చెప్పి మా చెల్లి బెదిరించింది అనగానే, ఇంటి ఇంత పని చేసావు అని చెప్పి గట్టిగా కొడతాడు హీరో వాళ్ళ చెల్లిని. ఇంకా నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఇంకా పోలీసులను అయితే పట్టుకుని ఇంకా హీరోయిన్ వాళ్ళ చెల్లి అంటుంది, అసలు నువ్వు దీనికి అనుభవిస్తావే, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అని చెప్పేసి కోపంగా అలా అంటుండండి. ఇంకా తన బ్యాగ్‌లో నుంచి అయితే కత్తి తీసి ఇంక హీరోయిన్ పొడుద్దామని వచ్చేసరికి హీరో అయితే అడ్డొస్తాడనమాట. ఇంకా హీరోని పొడుస్తుంది. ఇంకా హీరో అయితే ఇంక అక్కడే నేను నిన్ను ఇప్పటికైనా కాపాడానురా! ఐ లవ్ యూ అని చెప్పేసి ఇంక అంటాడు. ఇంకా పొద్దున్నే అయితే కళ్ళు తెరుస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే పక్కన ఉంటుంది. ఇంకా హీరోయిన్ అంటాడు, ఏంటి నువ్వు నా లవర్‌లా యాక్ట్ చేస్తున్నావు? నువ్వు నా వైఫ్‌వి కదా! అని చెప్పేసి ఇంక హీరో అంటాడు. అవును అని చెప్పి ఇంక హీరోయిన్ అంటే, అవును మరి నువ్వు నా వైఫ్ కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నా పక్కనే ఉండాలి. ఇక్కడి నుంచి నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటానని చెప్పి ఇంక హీరో అయితే అంటాడనమాట. ఇంక ఇక్కడ షన్నన్ అయితే హీరోయిన్ కలుస్తుంది. ఇంక హీరోయిన్ అంటుంది, ఏంటి ఇక్కడ పిలిచానంటే, లేదు నిన్ను ఈసారి పెళ్లి చేసుకుంటావా అని అడుగుదామని చెప్పేసి పిలిచాను అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, అంత సీన్ ఏం లేదు. ఎందుకంటే నాకు నా హస్బెండ్ బాగానే చూసుకుంటున్నాడు. తను నీకన్నా చాలా రిచ్ ఓకేనా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అలా చెప్తుందనమాట. ఇంక ఇక్కడ ఖచ్చితంగా మనకి మళ్ళీ హాస్పిటల్‌లో చూపిస్తారు. ఇంక హీరోయిన్ అంటాడు, ఏంటి ఎక్కడికి వెళ్ళావు? అసలు నువ్వు లేవు. పక్కన లేవని నేను చాలా భయపడ్డాను తెలుసా అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అట్లా కిస్ చేస్తాడు. ఇంక హీరోయిన్ కూడా కిస్ చేస్తుందనమాట. ఇంక ఇక్కడికైతే అసిస్టెంట్ వస్తాడు. ఇంక వీళ్ళిద్దరైతే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంక షిన్చాన్ అంటాడు, ఏంటి అంకుల్ ఎంత బాగున్నారు అని అనంగానే, ఇక్కడి నుంచి బ్యాడ్ అంకుల్ నీకు ఫాదర్ అయిపోయాడు. ఇక్కడి నుంచి నేను బాగానే చూసుకుంటానని చెప్పి ఇంక హీరో అంటాడు. హీరో అంటాడు, వీడికి అన్నీ నా బుద్ధులు వచ్చినాయి అనుకున్నా, కాదు వీళ్ళ నాన్నమ్మ బుద్ధులు వచ్చినాయి వీడికి అని చెప్పేసి ఇంకా హీరో అనుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడికైతే హీరో వాళ్ళ మమ్మీ అయితే వస్తుంది. ఏమంటుందంటే, అసలు మీ ఇద్దరు కలిసి ఉండడానికి వీల్లేదు. నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పేసి ఇంకా హీరోయిన్ దగ్గరికి అయితే అట్లా నడుచుకుంటూ వెళ్ళి, మా ఏంటి భయపడ్డావా? భయపడాల్సినంత అవసరం లేదు. నువ్వు నాకు ఒక మనవడిని ఇచ్చావు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. మీరు ఎప్పుడు కలుస్తారా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి ఇంకా తినైతే ఇట్లా చెప్తూ ఉంటుంది. ఇంకా ఈమైతే వాళ్ళ మనవడి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుందన్నమాట. హీరోయిన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ హీరోయిన్ అయితే హీరోకి అట్లా మందు రాస్తూ ఉంటే ఇంక హీరో అయితే కిస్ చేస్తాడు. ఇంక వీళ్ళిద్దరిని అయితే షిన్చాన్ చూస్తాడనమాట. ఇంక షిన్చాన్ చూసి ఇంకా ఏమనుకుంటాడేమో కానీ అట్లా చూడంగానే చాలా షాక్ అవుతాడు. ఇంకా హీరో ఏమంటాడంటే, రా ఇక్కడ కూర్చో అని చెప్పేసి అంటాడు. ఇంకా ఏమంటాడంటే, ఇట్రా దగ్గర రా అని చెప్పేసని, ఇంకా చూసావా ఈ చెయ్య షిన్చాన్ నన్ను కొరికాడు. నేను కిస్ పెట్టుకున్నానని చెప్పేసి, ఇంకా హీరో అంటాడు. ఇంకా హీరో అండ్ అలాగే షిన్చాన్ ఇక్కడ వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారనమాట. ఈ హీరోయిన్ అయితే ఇంట్లోకి నడుచుకుంటూ వస్తే చాలా చీకటిగా ఉంటుంది. ఇంకా చీకటిగా ఉండంగానే ఇంకా షిన్చాన్ అండ్ అలాగే హీరో వీళ్ళిద్దరూ కలిసి కేక్‌ని తీసుకొచ్చి హ్యాపీ బర్త్‌డే టు యూ అని చెప్పేసి ఇంకా హ్యాపీ బర్త్‌డే విషెస్ చెప్తూ ఉంటాడు. ఇంక హీరోయిన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక తినైతే ఇదేంటి అని చెప్పేసి ఇంకా లేచి చూస్తుంది. ఇదంతా కల అనమాట. ఇదంతా కల. ఇంక హీరో ఇంకా లెగ్స్ ఉండడు. ఇంక హీరోయిన్ అయితే అలా చూస్తుంది. హీరోయిన్ ఏమో ఇంకా హీరోకి కిస్ చేస్తుందనమాట. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అక్కడికి డాక్టర్ వచ్చి ఏమంటాడంటే, మీకు చాలా అంటే చాలా సీరియస్‌గా ఉంది మీ కండిషన్. మీ వర్క్ ప్రెషర్, ఆ ప్రెషర్ అన్నిట్ల వల్ల మీ బ్రెయిన్‌కి అనేది కొంచెం డ్యామేజ్ వచ్చింది. ఇప్పుడు మీరు
ఒక్కొక్కసారి నీ బ్రెయిన్ స్టాప్ అయిపోవచ్చు. అండ్ అలాగే కొన్ని సార్లు మీరు మెమరీ మర్చిపోవచ్చు. మీరు మెమరీ మర్చిపోయి అలాగే ఉండిపోవచ్చు అని చెప్పేసి చెప్పంగానే ఇంక హీరో అయితే ఎవరికీ చెప్పకండి అని చెప్పి మాట తీసుకుంటాడు. ఇంక హీరోయిన్ ఏమో అక్కడికొస్తుంది. నువ్వు లేచావా? సారీ నీ పక్కన లేను. నేను లెగిసంగానే నువ్వేమనుకోకు, లవ్ యూ అని చెప్పేసి అనంగానే ఇంక హీరో అయితే ఎలాగైనా ఫేక్‌గా నటించి తనకి ఎలాగైనా కోపం తెప్పించాలని చెప్పేసి ఇంక హీరో అయితే అసలు నిన్ను నువ్వేమనుకుంటున్నావు? అసలా నేను నేనేమన్నా నా పక్కన ఉన్నామన్నానా ఏంటి? నువ్వంటే నాకు చెడ్డ చిరాకు. నాకు నువ్వంటేనే ఇష్టం లేదు అని చెప్పేసి చాలా అంటే చాలా కోపంగా చెప్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే ఆ మాటలకి చాలా అంటే చాలా బాధపడుతుంది. అదేంటి నువ్వే కదా నిన్న నన్ను కాపాడుతూ నీకు కత్తి కూడా పొడుచుకున్నావు అండ్ అలాగే అన్నావు ఐ లవ్ యూ అన్నావు కదా! అంటే ఏంటి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన నువ్వు నాకు నచ్చావనా? నువ్వు నాకు అస్సలు నచ్చవు. నువ్వు నా కింద పనిచేసే అమ్మాయివే. అది గుర్తుపెట్టుకో. ఎప్పటికీ నా వైఫ్ కాలేవు అని చెప్పేసి అనంగానే ఇంక హీరోయిన్ అయితే గట్టిగా కొడుతుంది. ఇంక హీరో ఏమో ఫోర్స్‌ఫుల్‌గా తనని కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకేమంటాడంటే నిన్ను నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి దొబ్బేయ్ అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే గట్టిగా తోసేస్తాడు. చాలా బాధపడుతుంది. ఇంక హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరో అయితే తను చేసిన పనికి అబ్బా! ఎందుకురా బాబు ఇట్లా చేశానని చెప్పేసి చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా అమ్మ మీ మమ్మీ మీ డాడీ వచ్చారంటమ్మా అని చెప్పేసి అనంగానే ఇంకా అక్కడ వెళ్తుంది. తీరా చూస్తే అక్కడ రియల్ పేరెంట్స్ అనమాట. ఏమన్నారంటే నిన్ను చాలా మిస్ అయ్యాము అండ్ అలాగే నిన్ను అడాప్ట్‌కి ఇచ్చేసినప్పటి నుంచి మేము చాలా అంటే చాలా బాధపడ్డాము. నువ్వేమైపోయావో ఏం చేస్తున్నావో అని చెప్పేసి ఎంత బాధపడ్డంటే అంత బాధపడ్డాము. ఇంక నీ బర్త్ ఆఫ్ సర్టిఫికేట్ చూడు, ఇది మేము రియల్‌గా మీ సొంత పేరెంట్స్, మీ రియల్ పేరెంట్స్, నేను కన్న పేరెంట్స్ మేము. నువ్వు మాతో వచ్చి అంటే లేదు నేను రాను అని చెప్పేసి అని అంటుంది. అండ్ అలాగే ఏమంటుందంటే నాన్న ఇన్ని రోజులు ఎందుకు నన్ను ఇలా వదిలేశారు? నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏమో సరే నువ్వు రానంటున్నావు కదా! ఇంకో ఈ కార్డ్ తీసుకో. నీకేమైనా ప్రాబ్లమ్ అయితే ఈ నెంబర్‌కి కాల్ చేయి అని చెప్పేసి అంటారు. ఇంకా చించాన్ అంటాడు వాళ్ళిద్దరు నిజంగానే నాకు మా అమ్మ, తాత అవుతారా అని చెప్పేసి అడుగుతుంటే అక్కడ హీరో వస్తాడు. హీరో వచ్చి ఇంగో ఈ డైవర్స్ పేపర్ మీద సంతకం చేయి. నేను ఆల్రెడీ సంతకం చేసేసాను అనంగానే ఎందుకు ఇప్పుడు నీ డైవర్స్ ఇంత త్వరగా ఎందుకు ఇవ్వాలనిపించింది అని చెప్పేసి అనంగానే అప్పుడు చించాన్ అంటాడు నువ్వు మా అమ్మ మీద అరవకు. ఇంకోసారి అరిసావనుకో బాగో చెప్తున్నాను బ్యాడ్ అంకుల్ అంటే ఇంకా హీరోయిన్ అంటుంది అసలు ఎందుకు ఇలా చేస్తున్నాను అనగానే నువ్వు పని మనిషివి మాత్రమే. నువ్వు నాకేమీ నా పెళ్ళానివి కాదు. అండ్ అలాగే నేను నిన్నెప్పుడు వైఫ్‌గా కూడా చూడలేదు. అది గుర్తుపెట్టుకో. నాకు నువ్వేమో అంత అవసరం లేదని చెప్పేసి ఇంకా హీరో అయితే చాలా అంటే చాలా హర్ట్ అయ్యేలాగా మాట్లాడతాడు. ఇంక హీరోయిన్ అయితే సరే అయితే నేను కూడా డైవర్స్ ఇచ్చేస్తున్నానని చెప్పేసి ఇంకా డైవర్స్ మీద సంతకం పెట్టేసేసి ఇంకా ఆ డైవర్స్‌ని అయితే హీరోకి ఇచ్చి అక్కడి నుంచి అయితే పిల్లోడిని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇంక హీరో అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది హీరోకి. అయన్నీ పక్కన పడేసేసి మొత్తం అంటే మొత్తం ఇంకా చాలా బాధపడతాడు. ఇంకా హీరోయిన్ అంటుంది నాన్న ఇక్కడి నుంచి వీళ్ళతో మనకు సంబంధం లేదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పేసి ఇంకా ఆ కాంటాక్ట్ నెంబర్‌కైతే ఫోన్ చేస్తుంది. అనేది అసల హీరోకి ఏం సమస్య ఉన్నదని చెప్పి వాళ్ళ మమ్మీకైతే చెప్పుంటారనమాట. ఏమనంటే ఇట్లాగా బ్రెయిన్ ఎప్పుడు పడితే అప్పుడు స్టాప్ అయిపోతుంది. అండ్ అలాగే మెమరీ కూడా తను లాస్ అవుతూ ఉంటాడని చెప్పేసి. ఇక్కడ కట్ చేస్తే హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎట్టకేలకి నువ్వు ఇంటికి వచ్చేసావు బంగారు తల్లి. నాకు మీకన్నా ఎక్కువేంట్రా? ఇక్కడి నుంచి నేను బాగా చూసుకుంటాను. నా మనవడిని కూడా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అయితే అంటుందనమాట. ఈ హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వెళ్ళి నేను జస్ట్ ఈ ఆల్బమ్ గురించి వచ్చాను. అండ్ అలాగే ఇంకో నీ డైవర్స్ పేపర్ అన్నావు కదా! ఇగో ఈ డైవర్స్ పేపర్ నువ్వే తీసుకో అని చెప్పేసి ఇంక హీరో మీదకైతే పెడుతుంది. ఇంక హీరోకి కోపం వచ్చేసి హీరోయిన్ అయితే గట్టిగా పట్టుకుని అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను జస్ట్ నువ్వు నాకు కింద పనిచేసి అమ్మాయివనే చెప్పాను కదా అని చెప్పేసి అలా అంటది. ఈ హీరోయిన్ అయితే హీరో వాళ్ళ మదర్‌తో అయితే మాట్లాడుతుంటుంది. అత్తయ్య నేను చాలా బాగా ట్రై చేస్తున్నాను గానీ ఇంకా నాకొద్దు. నేను ఇక్కడి నుంచి నేను ఫారెన్ వెళ్ళిపోతాను అత్తయ్య. ఇంక నేను హీరోతో ఉండలేను అని చెప్పేసి అనంగానే నాకు తెలుసు. తను నిన్నెంత బాధ పెట్టాడో నాకు తెలుసు. నేను ఇలా అంటున్నానని ఏమనుకోకు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు అని లేదత్తయ్య చెప్పేసి వాళ్ళ నేను అత్తయ్య ఇక్కడికి అంటుంది. ఒక పని మనిషిలా చేద్దామనే వచ్చాను అత్తయ్య అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఇదంతా హీరో విని చాలా అంటే చాలా బాధపడతాడు. తనలో తను ఎంత కుమిలిపోతాడంటే అంత కుమిలిపోతాడు.
ఇక హీరోయిన్ అయితే హీరో రూమ్‌కెళ్ళి, "సార్ నేను ఇక్కడ క్లీన్ చేస్తానికి వచ్చాను. ఎలాగో మీరు భయపడకండి. మీ రూమ్‌లో ఏం తీసేయనులేండి. ఇక క్లీన్ చేసి మట్టుకు వెళ్ళిపోతాను" అని హీరో చెప్పేసి ఏమో హీరోయిన్ అంటుంది. ఏంటి అసలు నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు నువ్వంటేనే ఇష్టం లేదు అర్థమవుతుంది అని చెప్పేసి అంటుంది. ఈ హీరోయిన్ అయితే అక్కడ ఒక మిర్రర్ చూస్తుంది. ఆ మిర్రర్‌లో మన హీరోయిన్ అయితే ప్రేమగా రాసుకొని ఉంటుందనమాట. ఆ మిర్రర్ ఇప్పటికీ హీరో ఉంచుకున్నాడంటే షాక్ అవుతుంది. ఇంక హీరో అయితే ఆ మిర్రర్‌ని పగలగొట్టేస్తాడు. హీరోయిన్ అంటుంది, "సారీ మీ పర్మిషన్ లేకుండా మీ మిర్రర్ చూసానని" చెప్పేసి హీరోయిన్ అంటుంది, "చూసావు కదా! నువ్వంటే నాకసలు ఇష్టం లేదు. ఐ హేట్ యూ సో మచ్. ఈ ప్రపంచంలో నిన్నొక్కదాన్నే ద్వేషిస్తున్నాను. ఇంకోటేంటంటే నువ్వు నాకొద్దు" అని చెప్పేసంటే అప్పుడు హీరోయిన్ అయితే మెల్లగా వచ్చి కిస్ చేస్తుంది. కిస్ చేయంగానే ఇంక హీరో కూడా కోపం తగ్గుతుంది. ఈ హీరోయిన్ అంటుంది, "ఏమైంది?" అని చెప్పేసేసి. ఇంక వీరిద్దరైతే కళ్ళతో అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, "హీరోకేదో అయ్యింది. హీరో దేనివల్ల సఫర్ అవుతున్నాడో అది నేను తెలుసుకోవాలి" అని చెప్పేసి అనుకుని, "ఏమైంది చెప్పు" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే హీరోని హగ్ చేసుకుంటుందనమాట. ఇంకా అలా హగ్ చేసుకున్న తర్వాత హీరో అయితే హీరోయిన్‌ని టైట్‌గా హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకున్న తర్వాత ఇంక హీరోయిన్ అంటుంది, "చూడు నీకు ఇష్టమైన డిషెస్ అన్నీ చేశాను. ఇంక చూస్తున్నావు కదా!" అని చెప్పేసి ఇంకే హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో ఏమనుకుంటాడంటే, నేను నాకున్న ప్రాబ్లమ్ నీకు చెప్పలేకపోయినా సరే, నువ్వు నన్ను చాలా బాగా కేర్ చేస్తున్నావు అని చెప్పేసి మనసులో అనుకుని, నా ఐయామ్ సారీ నేను ఇన్ని రోజులు ఇంత బాధ పెట్టాను కదా! అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా అక్కడికైతే షిన్‌చాన్ వచ్చి ఏమంటాడంటే, "చెప్తున్నా మా మమ్మీ దగ్గరికి ఇంకోసారి వస్తే బాగోదు. మా మమ్మీని బాధపడితే నేనేం చేస్తానో నీకే తెలీదు" అని చెప్పేసి అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "తిన మాటలేం పట్టించుకోకు. తిన ఇంకా చిన్న పిల్లోడు కదా మిస్టరు తనకి అంటే" నేనే తండ్రిని. కాబట్టి తన ఫీలింగ్స్ నాకు తెలుసు అని చెప్పేసి ఇంకా హీరోకి ఏదో మైండ్‌లో ఏదో అయితూ ఉంటుంది. ఇంక స్లోగా షిన్‌చాన్ దగ్గరికొచ్చి ఇంకా తనని హగ్ చేసుకొని, "సారీ నీకు మంచి డాడ్‌గా ఉండలేకపోయాను" అని చెప్పేసి ఇంకా చెప్తాడనమాట. హీరోయిన్ అయితే డాక్టర్‌ని కలిసి, "అసలు ఏం జరిగింది డాక్టర్ చెప్పండి. ఎందుకు ఇలా కళ్ళు తిరిగి పడిపోతున్నాడంటే" హీరోకి ఇలాగ ఎప్పుడు పడితే అప్పుడు బ్రెయిన్ స్టాప్ అయితూ ఉంటుంది. తన మెమరీ కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉందనమాట. తన కండిషన్ అయితే సీరియస్‌గా ఉందనంగానే అప్పుడు వీళ్ళ మమ్మీ అయితే, నేను నీకు చెప్పలేకపోయాను సారీ" అని చెప్పేసేసి ఇంకిలా అంటూ ఉంటుంది. ఇంకిక్కడికి ఒక స్ట్రేంజరొచ్చి, "నేను మీ బ్రదర్‌ని" అని చెప్పేసని అంటాడనమాట. ఇంక హీరోయిన్ ఏంటి, "ఏంటి?" అంటుంది. "నేను నీ బ్రదర్‌ని రా నిన్ను షిన్‌చాన్‌ని తీసుకెళ్ళిపోతాను. తిన దగ్గర ఉండొద్దు. తిను నిన్నెంత బాధపడుతున్నాడో మిస్టర్ లు" అనంగానే మిస్టర్ లు అయితే, "అసలా నువ్వెవరివని? అండ్ అలాగే నీకు అంత సీన్ లేదు. ఎందుకంటే తిన నా వైఫ్. తిన ఎక్కడికి రాదు" అని చెప్పేసి ఇక హీరో అయితే పట్టుకుంటాడు. ఇంక అసిస్టెంట్ అంటాడు, "అవును. తిన వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి నువ్వు తీసుకెళ్ళలేవు. ఇంక నువ్వు ఇంటికి బయలుదేరొచ్చు" అని చెప్పేసి ఇంకా అసిస్టెంట్ అయితే అంటాడనమాట. ఇంకా వాళ్ళ తమ్ముడైతే అక్కడి నుంచయితే వెళ్ళిపోతాడు. ఇంకా హీరో అయితే బెడ్‌రూమ్‌లోకి తీసుకువెళ్ళిపోయి బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టి ఇంక తననైతే ఫోర్స్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది. బట్ హీరో అయితే హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. నైట్ జరిగింది కదా! అని చెప్పేసి ఇంక హీరో అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, "నాకిప్పుడు అర్థమైంది. నేను నీకొక బొమ్మలా కదా!" అని చెప్పేసి ఇంక హీరో అంటాడు, "నీకన్నా నీ చెల్లె బెటర్" అని చెప్పేసనంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, "నా చెల్లా? నీకు తెలుసు కదా! తను నన్నెంత టార్చర్ చేసిందో. అండ్ అలాగే ఇప్పుడు తను జైల్లోనే ఉంది. అండ్ అలాగే తన చేసిన పనికి అక్కడ ఉందనంగానే అసలు తన జైల్లో ఉండటం కాదు. ఫస్ట్ తన గురించి నువ్వు చాలా జెలస్ ఫీల్ అవుతావు. అండ్ అలాగే తనంటే నీకు చాలా జెలస్ కదా! ఎందుకంటే తన రియల్ కూతురు నువ్వు అడాప్టెడ్ కూతురు అని చెప్పేసి అందుకే తనకు కాదు జైల్లో ఉండాల్సింది నువ్వు" అని చెప్పేసి ఇంక హీరో అయితే అనంగానే ఇంక హీరోయిన్ అయితే గట్టిగా కొడుతుంది అలా హీరోని. కొట్టంగానే ఇంకా హీరోకి ఫుల్ హెడ్‌ఏక్ వచ్చేసి ఏదో బ్రెయిన్‌లో ఏదో జరుగుతున్నట్టు అనిపిచ్చి, ఇంక తనకైతే ఒక మెమరీ అయితే గుర్తొస్తుంది. అదే హీరోయిన్ వాళ్ళ చెల్లెలా పొడిచింది కదా! అదైతే గుర్తొస్తుందనమాట. ఇంకిక్కడ మనకు హాస్పిటల్‌లో చూపిస్తారు. వాళ్ళ హీరోయిన్ అత్తయ్య ఉంది కదా! అంటే హీరో వాళ్ళ అమ్మ. తనేమంటుందంటే ఇలాగ మర్చిపోతాడంట. తనకి మెమరీ లాస్ అవుతుందంట. మనిద్దరిని మర్చిపోతాడంటావా? చెప్పు నాకు భయంగా ఉందంటే, "అత్తయ్య ఏం జరగదు అత్తయ్య. మనల్నెవరిని మర్చిపోరు. తనకేం కాదు. తను బావుంటాడు" అని చెప్పేసి హీరోకైతే మెలుకువ ఇంక హీరోయిన్ అయితే వస్తుందనమాట. చెప్తూ ఉంటుంది. ఇంకా హీరో ఇంక లెగంగానే హీరోయిన్ అంటుంది, "నేను నీ వైఫ్‌ని" అని చెప్పేసేసి ఇంక హీరోతో అంటుంది. ఇంకా "అవునా నువ్వు నా వైఫా?" అని చెప్పేసి అంటాడు. "సరే ఆంటీ థ్యాంక్ యూ నీళ్ళిచ్చినందుకు" అని చెప్పేసి అనంగానే, "ఏంటి ఆంటీనా?" అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అయితే అంటుందనమాట. ఇంకా హీరోయిన్ అంటుంది, "తన ఆంటీ కాదు మీ మమ్మీ. ఒకసారి గుర్తు తెచ్చుకో" అని చెప్పేసి అనంగానే హీరోకి చాలా ప్రెషర్ ఎక్కువైపోయి ఇంకా మొత్తం తలకాయ నొప్పి చేసి ఏమంటాడంటే,
ప్లీజ్ హీరోయిన్ నన్ను ఇంటికి తీసుకెళ్ళవా అని చెప్పేసి అనగానే, సరే ఇంటికే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా ఇంటికైతే తీసుకువెళ్తానికైతే ఒప్పుకుంటారనమాట. ఇంక ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అయితే ఇంకేమంటుందంటే, "నీకేం హెల్ప్ కావాలన్నా, ఏం కావాలన్నా నేనున్నాను నీకు" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. సరే అత్తయ్య ఇది తాగండి, మీరు ఏం తినలేదు కదా అనంటే, హీరో నాకు మా ఆయన పోయినప్పటి నుంచి హీరోయినే నాకు 2 కళ్ళు. తనంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు తనే నన్ను మర్చిపోయారంటే, అత్తయ్య తను ఇప్పుడు అన్నీ మర్చిపోయాడని తనకు తను యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా కొంచెం టైం పట్టిద్ది అత్తయ్య అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరో అయితే గార్డెన్‌లో కూర్చొనుంటాడు. హీరోయిన్ అంటుంది, "ఏంటి ఇక్కడేం చేస్తున్నావు" అనంటే, ఇంకా హీరో అంటాడు, "నువ్వు నాకు వైఫ్ కదా" అని చెప్పేసి అనంగానే, "ఆహా! అవును" అని చెప్పి హీరోయిన్ అంటుంది. "మరి వైఫ్ అయితే ఎందుకు మరి డైవర్స్ మీద సంతకం పెట్టావు" అనంగానే, అప్పుడు హీరోయిన్ అయితే ఆ డైవర్స్ లెటర్ పట్టుకొని ఏమనుకుంటుందంటే, నువ్వే కదా ఫోర్స్ చేయడం వల్లే కదా నేను డైవర్స్ మీద సంతకం పెట్టానని. ఇంకా ఏమంటుందంటే, "నువ్వు మా చెల్లిని ప్రేమించావు. అందువల్ల నన్ను పెళ్లి చేసుకొని నన్ను టార్చర్ చేశావు. అందుకే నేను డైవర్స్ ఇచ్చాను నీకు" అనంగానే, "అవునా! రియల్‌గా ఐయామ్ సారీ" అని చెప్పేసి ఇంకా హీరో అంటాడు. "ఏం సారీ చెప్పక్కర్లేదులే" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది. "సరే నాకొక మాట ఇస్తావా? ఒకవేళ నేను కోమాలోకెళ్ళినా సరే నువ్వు ఒక మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోవాలి. ఓకేనా" అని చెప్పి ఇంకా హీరో అయితే అంటాడు. సరే అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ అయితే కొంచెం హీరోయిన్ వాళ్ళ స్మైల్ బ్రదర్ అయితే మన షిన్‌చాన్ అయితే తీసుకొస్తాడు. షిన్‌చాన్ అయితే పరిగెత్తుకుంటూ వస్తాడు మమ్మీ అని చెప్పేసి. ఇంకా వాళ్ళ బ్రదర్ ఏమంటాడంటే, "సరే షిన్‌చాన్ నేను నైట్‌కొచ్చి పికప్ చేసుకుంటా నేను నిన్ను బాగా ఆడుకో" అనంగానే, ఇంకా షిన్‌చాన్ అయితే, నాకు కొత్త పేరు పెట్టాడు చాంగ్ అని చెప్పేసి. "నీకు కూడా కొత్త పేరే కదమ్మా" అని చెప్పేసానంటే, "అవును షిన్‌చాన్ సరే గానీ లోపలికెళ్ళిన తర్వాత మిస్టర్ లూని ఏమాత్రం ఇసికించకు ఓకేనా" అని చెప్పేసి అనంగానే, "సరే అమ్మా" అంటుంది. ఇంకిక్కడ హీరో వాళ్ళ మమ్మీ అంటుంది, "నీ కొడుకు రాబోతున్నాడు. అదే నా మనవడు వస్తున్నాడు చూడు" అనంగానే, ఇంకక్కడికి షిన్‌చాన్ వస్తాడనమాట. షిన్‌చాన్ వచ్చి, "డాడీ ఎలా ఉన్నారు? బాగున్నారా? బ్యాడ్ అంకుల్" అని చెప్పేసి అనంగానే, ఏంటి ఈడు నా కొడుకా అని చెప్పేసి ఇంక హీరో ఏమో అనుకుంటాడు. ఇంక హీరో అనుకుంటాడు, నాకు వీళ్ళు తెలియకపోయినా కానీ ఈళ్ళు నన్ను ఇంత ఇదిగా కేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకిక్కడికైతే హీరో వాళ్ళ బ్రదర్ వచ్చి, ఇంకా "షిన్‌చాన్ నీకు టైం అయింది రా ఇంటికి వెళ్దాం" అని చెప్పేసి అనంగానే, ఇంక హీరో కూడా సరే అయితే బాయ్ అని చెప్పేసి ఇంక వాళ్ళిద్దరికైతే చెప్తాడు. ఇంకా హీరో అయితే ఇక్కడ అసిస్టెంట్‌తో మాట్లాడుతూ ఉంటాడు. "నేను మెమరీ లాస్ అయినా సరే హీరోయిన్‌కి మంచి లైఫ్ అనేది ఉండాలి. నాతో ఉంటే తను హ్యాపీగా ఉండలేదు. కాబట్టి తనని ఇలా చేస్తున్నానని చెప్పి నువ్వు తనకి ఏమాత్రం చెప్పకు ఓకేనా? నా అసిస్టెంట్‌కి గురించి అసలు చెప్తాడు. బయట ఇంకా పెట్టకు" హీరోయిన్ అని అయితే, చెప్పేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయింది మిస్టర్ లు" అనంగానే, "అసలా నువ్వెవరు? పర్మిషన్ లేకుండా రూమ్‌లోకి ఎందుకొచ్చావు?" అని చెప్పేసి కొంచెం కోప్పడతాడనమాట. హీరోయిన్ అయితే, "సరే ఇక్కడి నుంచి పర్మిషన్ అడిగే వస్తాను" అని చెప్పేసి ఇంకా చాలా అంటే చాలా బాధపడుతూ చెప్తుందనమాట. హీరో ఏమో ఇంకా అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా హీరో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ, "ఏంటిది ఇంత చండాలంగా ఉంది అసలా? ఇంత టేస్ట్ లేకుందండి" అంటే హీరోయిన్ ప్రిపేర్ చేసిందంటే, "ఏ ఓల్డ్ లేడీ నువ్వెక్కువ మాట్లాడకు. నువ్వు నా లైఫ్‌లోకి రాకు. అండ్ అలాగే నువ్విక్కడి నుంచి దొబ్బేయి" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ మీద కొంచెం సీరియస్ అవ్వంగానే హీరో ఆహ్, హీరో వాళ్ళ మమ్మీ అయితే గట్టిగా కొడుతుందన్నమాట హీరోని. "ఏంటి నువ్వు నన్ను కొడుతున్నావు? వీళ్ళైతే అసలు డాక్టర్ నీకెంత దగ్గరికి ధైర్యం ఉంటే వెళ్తారు. నన్నే ఇంకా డాక్టర్ కొడతావని" చెప్పేసి ఏమంటారంటే, ఇంకా ఇప్పుడు అంటాడన్నమాట. ఆపరేషన్ కన్ఫర్మ్‌గా చేయాల్సిందే. ఆపరేషన్ చేస్తే ద 10% పీపుల్‌లో 1% పీపులే బతికారు. అండ్ అలాగే ఇంక తనకి మెమరీస్ ఉంటాయో లేదో మనం చెప్పలేము. కాబట్టి ఈ ఆపరేషన్‌కి మీరు ఓకే అంటే మీ ఇష్టం అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరో వాళ్ళ మమ్మీ అయితే ఒప్పుకుంటది సరే అని చెప్పేసి. ఇంక హీరోయిన్ కూడా చాలా బాధపడుతుంది. అంటుంది ఆపరేషన్ సక్సెస్‌ఫుల్ అయ్యి మళ్ళీ తిరిగి రా అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ ఇంకా లాస్ట్‌గా ఒకసారి చూస్తుంది. ఇంక తనైతే ఆపరేషన్ అవార్డ్‌లోకెళ్తాడు వార్డ్‌లోకి. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది, ఈ ఆపరేషన్ మాత్రం సక్సెస్ అవ్వాలి. 10%లో ఒక పర్సనే మిలుకుతాడు కదా! అందుకే. ఇంకా హీరోకైతే మొత్తం అన్ని మెమరీస్ అంటే హీరోయిన్‌ని బాధపెట్టిన మెమరీస్, తనతో బాగున్న మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయనమాట హీరోకి. ఇంకా హీరోయిన్‌కి కూడా అయ్యే సేమ్ గుర్తొస్తుంటే ఇంకా హీరోయిన్ వీళ్ళైతే కూడా చాలా చాలా టెన్షన్‌గా బాధపడుతుంది. ఉంటారు. ఈళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే హీరోయిన్ ఇంకా ఇంకా ఏడుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా ఏడుస్తారు. అయితే హీరో ఏమంటారంటే ఆపరేషన్ సక్సెస్‌ఫుల్ అయింది అని చెప్పేసి ఇంకా డాక్టర్ అంటాడు. అనంగానే ఈళ్ళిద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. వీళ్ళిద్దరూ కలిసి హీరో దగ్గరికి వెళ్తారన్నమాట. హీరోయిన్ ఏమో వెళ్తానికి చాలా భయపడుతుంది. వెళ్ళంగానే హీరో లేసుంటాడు. "నువ్వెవరు?" అని అడిగితే, "నేను నీ బెస్ట్ ఫ్రెండ్‌ని. చాలా కాలం అయింది నిన్ను చూసి" అని చెప్పేసి హీరోయిన్ చెప్తుంది.
బెస్ట్ ఫ్రెండ్ అనగానే, "ఓహో! నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వా?" అని చెప్పేసి ఇంకా హీరో అంటాడు. బట్ ఏదో ఒక కనెక్షన్ లాగా అనిపిస్తుంది హీరోకి. హీరోయిన్‌కైతే చాలా అంటే చాలా ఏడుపొస్తుంది. కంట్రోల్ చేసుకొని బయటకి వెళ్ళి కొంచెం చాలా బాధపడుతుంది. ఇంకా అట్లా బాధపడిన తర్వాత ఇంకా హీరోయిన్ అయితే మొత్తానికి ఫిక్స్ అయిపోయింది. ఏమనంటే ఇంకా హీరో నుంచి తన లైఫ్‌లో నుంచే వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఇంకా హీరోయిన్ కూడా డ్రెస్సింగ్ స్టైల్ మార్చేయడం. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏమని చెప్పిందంటే, నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి మీ కూతురులానే ఉంటానంటే, ఇప్పటికి చాలా సంతోషంగా ఉంది మాకు. నువ్వు నా కూతురివే. నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని చెప్పేసి ఇంకా వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు కలిసి ఇంకా హీరోయిన్ అయితే ఇక్కడ హగ్ కట్ చేస్తే చేసుకుంటారనమాట. హీరో ఏమో ఇంట్లో ఉంటాడు. ఇంకా హీరోకి మొత్తం అసిస్టెంట్ అయితే మొత్తం తిప్పి చూపిస్తూ ఉంటాడు. హీరో అంటాడు, "ఏంటి ఒక ముసలామె ఇదంతా సర్దేసేసి, ఊడ్చేసి చేసిందా? ఆవిడ గ్రేట్ కదా!" అంటే, "మీ అమ్మగారి గురించి ఎలా మాట్లాడతారేంటి మీరు?" అని చెప్పేసి ఇక హీరోని అంటాడు. హీరో అంటాడు, "సరే ఈ రూమ్‌లోకి తీసుకెళ్ళండి" అనంగానే ఆ రూమ్ వచ్చేసి హీరోయిన్ రూమ్ అనమాట. ఆ రూమ్ చూడంగానే చాలా కొంచెం ఏదోలా అనిపిస్తుంది. ఇంకా అక్కడున్న ఒక ఫోటో అయితే చూస్తాడనమాట. అది హీరో అండ్ అలాగే హీరోయిన్‌ది. హీరోయిన్‌ది షిన్‌చాన్‌దది. అది చూసి ఇంకా అసిస్టెంట్ అయితే అక్కడి నుంచి వెళ్తాడనమాట. వీళ్ళిద్దరిని చూసి, నేను హాస్పిటల్‌లో చూసిన అమ్మాయి కదా!" అని చెప్పేసి ఇంక హీరోకైతే ఏదో గుర్తొస్తూ ఉంటుంది. లైక్ హెడ్‌ఏక్ వస్తూ ఉంటుంది. ఇదంతా అసిస్టెంట్ చూసి, "అసలు వీళ్ళిద్దరు ఎవరు?" అని చెప్పేసి అడుగుతాడు. ఇంక కట్ చేస్తే మనకి డాంగ్ అనే అబ్బాయిని చూపిస్తారనమాట. డాంగ్ అనేవాడు ఫ్యాషన్ డిజైనర్ అనమాట. ఇంకా హీరోయిన్‌కి వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే, "నువ్వు డ్రెస్ డిజైనర్ కదా! తినకు చూపించు" అనంగానే డాంగ్ అంటాడు, "తిన అంత ఇదిగా లేదే, మీ కూతురని చెప్పేసి నేనొచ్చాను. తినకు అంత టాలెంట్ ఉందా? సరే ఒక డ్రెస్ డిజైన్ చేసి ఇమ్మనండి" అని చెప్పేసి ఇంకా ఆ పేపర్‌ని అయితే ఇస్తాడు ఒక బుక్‌ని. దాంట్లో ఏమో ఒక డ్రెస్ డిజైన్ అయితే ఏసిస్తుంది. ఇంకా తినైతే షాక్ డాంగ్. "అయ్యా! మీరు ఇంత బాగా డ్రెస్ ఇంత బాగా గీసారా? ఓకే. అయితే మీకు జాబ్ వచ్చేసినట్టే" అని చెప్పేసి ఇంకా డాంగ్ అయితే చెప్తాడు. డాంగ్ అయితే హీరోయిన్‌ని కంపెనీకి తీసుకువెళ్తాడు. ఇంకా హీరోయిన్‌ని చూసి అక్కడున్న వాళ్ళైతే కొంచెం కుళ్ళిపోతారనమాట. ఇంకా డాంగ్ అయితే తినే కొత్తగొచ్చిన డ్రెస్ డిజైనర్ తిను చాలా బాగా వేస్తుంది అని చెప్పేసి అనంగానే, ఇక్కడున్న అమ్మాయిల్లో ఈ అమ్మాయి అయితే చాలా అంటే చాలా జెలస్ అవుతుందనమాట. ఇదెవరు నన్ను డిమాండ్ చేస్తానికొచ్చిందా అని చెప్పేసి. ఇంక డాంగ్ అయితే స్వయాన తనే తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి తను చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ అయితే హాయ్ నా పేరు మియాన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా తినైతే అట్లా చూస్తుంది. హీరోయిన్ కూర్చుంటుంది. హీరోయిన్ దగ్గరకొచ్చి, "ఇంగో ఈ వర్క్ చాలా చేయాలి. ఇంగో ఈ వర్క్ చేయాలని" చెప్పేసి తనకైతే ఎక్కువగా వర్క్స్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ పక్కన కూర్చున్న అమ్మాయి ఏమంటుందంటే, "ఇక్కడ అమ్మాయిలందరూ చాలా డేంజర్‌గా ఉన్నారు నీ పట్ల" అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్తుంటుంది. ఇంకా హీరో అయితే హీరోయిన్ గురించే ఇన్వెస్టిగేషన్ చేయమంటాడనమాట. అసలు తనెవరు అనంటే, అప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది, "తనని జస్ట్ నీ ఫ్రెండ్. తనను నువ్వు లవ్ చేశావు. బట్ తనైతే నిన్ను రిజెక్ట్ చేసిందంటే అంతకు మించి మీ ఇద్దరి మధ్యలో ఏం లేదు. తను మన చుట్టాలంతే" అని చెప్పేసి ఇంక వాళ్ళ మమ్మీ చెప్తుంది. ఇంక హీరో కూడా, "సరే మరి ఎందుకు అసిస్టెంట్ నాకు చెప్పడానికి ఎందుకు ఇంత భయపడ్డాడు" అనంగానే, "ఏం లేదు వాడికి సరింగా తెలీదు. అందుకే చెప్పలేదు నీకు" అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చెప్తుంది. "సరే మా" అని చెప్పేసి ఇంక హీరో కూడా కూల్ డౌన్ అయ్యి కూర్చుంటాడనమాట. ఇంకిక్కడ కంపెనీలో అయితే మన చాంగ్ అయితే వచ్చి హీరోయిన్ అయితే హగ్ చేసుకుంటాడు. "ఏంటి నువ్వు కూడా ఇక్కడే చేస్తున్నావా?" అని చెప్పేసేసి. ఇదంతా చూసి ఇక్కడోళ్ళందరూ అయితే జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు. డాంగ్ అంటారు, "తిను చాలా అంటే చాలా టాలెంటెడ్ పర్సన్" అని చెప్పేసి అంటాడు. ఇక డాంగ్ అండ్ అలాగే చాంగ్ వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా ఈ అమ్మాయి జెలస్ అవుతున్నారు కదా! ఈ అమ్మాయి వచ్చి నీళ్ళు కొట్టి, "అసలు నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు?" అని చెప్పి అమ్మాయి అంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, "నువ్వు భయపడకు. నువ్వు ఇప్పుడు ఇదంతా చేసావు కదా! దీనికి ఎలాగైనా నీకు పనిష్మెంట్ ఉంటదని" చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది. ఇంకా ఇక్కడ చాంగ్ అండ్ అలాగే డాంగ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చాంగ్ అంటారు, "తనంటే నాకు లైట్‌గా ఇష్టంరా" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఈ వీడియో మొత్తం చూస్తాడనమాట. చూసిన తర్వాత అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు హీరోయిన్ అనంగానే అక్కడికి డాంగ్ వస్తాడు. డాంగ్ వచ్చి, "ఏంటి ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు హీరోయిన్" అనంగానే, "అది కాదు" అనంటే, "మూసుకొని ఇక్కడి నుంచి దొబ్బేయ్. నీ జాబ్ పోయింది" అని చెప్పేసి ఇంకా డాంగ్ అంటాడనమాట. "నేను చెప్పాను కదా! నువ్వు అనుభవిస్తావు" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది. ఇంకిక్కడ హీరోకైతే మళ్ళీ పెళ్లి సంబంధం అయితే చూస్తారనమాట. ఈ అమ్మాయి ఒక యాక్ట్రెస్. ఈ అమ్మాయి అయితే హీరో యాటిట్యూడ్‌ని చూసి ఇంకా హీరో నాకు నచ్చాడని చెప్పేసి ఇంకా ఈ అమ్మాయి అంటుంది. ఇంక హీరో కూడా సరే నాకు కూడా ఇష్టమే అని చెప్పేసి ఇంక హీరో అంటారు. ఇంక వీళ్ళిద్దరూ అయితే ఎంగేజ్‌మెంట్ అయితే ఫిక్స్ అయితుందనమాట. ఇంక వాళ్ళ మమ్మీకి కూడా నాకు ఇష్టం అనే చెప్తాడు. ఇక్కడ కట్ చేస్తే హీరో అండ్ అలాగే హీరోయిన్ ఫియాన్సీ అండ్ అలాగే హీరోయిన్ అలాగే వాళ్ళ డాడీ వీళ్ళు నలుగురు అయితే ఒక పార్టీకి అయితే అటెండ్ అవుతారు. ఇక్కడ హీరోయిన్‌ని చూసి హీరో షాక్ అయితే వెనకాల నుంచి ఒక అమ్మాయి అంటుంది,
తిన వాళ్ళ కూతురు కదా! ఎప్పుడైతే చిన్నప్పుడు తప్పిపోయిందో మళ్ళీ ఇప్పుడు కనిపించిందని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఇంకా హీరోకైతే కొన్ని కొన్ని మొత్తం గతం మొత్తం గుర్తొస్తూ ఉంటుంది హీరోయిన్ చూసి. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి "నువ్వు నిజంగానే నా ఫ్రెండ్‌వా?" అని చెప్పేసి అలా చెప్తుండండి. "సార్ మీకు ఆల్రెడీ మీ ఫియాన్సీ పక్కనుంది. అసలు నీకు సిగ్గు లేదా నా పిల్లతో వచ్చి మాట్లాడడానికి" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే తోసి అక్కడి నుంచి వెళ్తారనమాట వీళ్ళిద్దరూ. ఇంకా హీరోయిన్ అయితే లోపలికెళ్ళి ఏమనుకుంటుందంటే ఇప్పటికి తనని మర్చిపోదామని అనుకున్నాను. ఇంకా తను నా లైఫ్‌లోకి రాకూడదని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్‌తో మాట్లాడదాం అని చెప్పి ఇంకా అక్కడ హీరో వస్తాడు. హీరో వచ్చి ఇంకా మాట్లాడదాం అని చెప్పి చూస్తుంటే అక్కడికి షన్ అయితే వస్తాడనమాట. షన్ వచ్చేసి అసలు నా గర్ల్ ఫ్రెండ్‌కి నువ్వు దూరంగా ఉండు. అర్థమైతుందా? తినని నేను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పేసి షన్ అనంగానే ఇంకా అక్కడి నుంచి అయితే హీరో అయితే అక్కడి నుంచి సాడ్‌గా వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్‌తో షన్ ఏమంటాడంటే ఏమనుకోకు నేను ఇలా చేయకపోయి ఉంటే తను నిన్ను బాధ పెట్టేవాడు అనంగానే ఇంకా హీరోయిన్ అయితే చాలా అంటే చాలా సాడ్‌గా ఫీల్ అవుతుంది. ఇక్కడ డాంగ్ అయితే చూస్తున్నారా హీరోయిన్ తినే ఫ్యాషన్ డిజైనర్. తిన ఇంత ఇదిగా ఒక స్థాయిలోకని వెళ్ళింది. చాలా అంటే చాలా సక్సెస్‌డ్ పర్సన్ అని చెప్పేసి అందరికీ ఇట్లా చెప్తూ ఉంటాడు. హీరో ఏమో హీరోయిన్‌ని అట్లా చూస్తూ ఉంటాడు. అయితే ఒక అమ్మాయి జెలస్ అయింది కదా! ఆ అమ్మాయిని కూడా చూస్తాడనమాట. ఆ అమ్మాయి అయితే వచ్చి హీరోయిన్‌ని కొట్టే లోపల ఇంక హీరో ఏమో అడ్డొచ్చి హీరోయిన్‌కి నుంచుంటాడనమాట. ఇంకా ఆ టైంలోనే ఇట్లాగా వాళ్ళ చెల్లొచ్చి పొడుస్తుంటే ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కదా! అదే అయితే హీరోకి కూడా గుర్తొస్తుంది. ఇంక హీరోయిన్ కొడుతుంటే హీరో ఎళ్లి అడ్డుకుంటాడనమాట. ఫస్ట్ అంబులెన్స్‌కి ఫోన్ చేయండి అని చెప్పి ఇంకా హీరోయిన్ అంటుంది. సరే అని చెప్పేసేసి ఇంకా అందరూ అనుకుంటే ఇంకా ఆ అమ్మాయినైతే గట్టిగా కొడుతుందెళ్లి. అసలు నీకు బుద్ధుందా అని చెప్పేసి ఇంక డాంగ్ అయితే నువ్వు ఇంత సిగ్గులేని నీలాంటిది బయట ఉండకూడదు. నీలాంటిది జైల్‌లో ఉండాలి. నీకు జైలే పరిస్థితి అని చెప్పేసి ఇంక అంటుంది. ఇంకా ఇక్కడ కట్ చేస్తే హీరోయిన్ చాన్ అండ్ అలాగే డాంగ్ వీళ్ళిద్దరైతే కొట్టుకుంటూ ఉంటారు. చాంగ్ అంటారు, "అసల నీ ఎంప్లాయే కదా! నువ్వసలు హీరోయిన్‌ని ఎంత కూడా కాపాడలేకపోయావా" అనంటే, "రేయ్! నేనేం చేశారా?" అండ్ అలాగే ఒకటి గుర్తుపెట్టుకో హీరోయిన్ నీకు నాకు దొరకదు. అండ్ అలాగే నీకు ఫీలింగ్స్ ఉన్నా నీకు తను దొరకదని చెప్పేసి ఇంకా డాంగ్ అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే హీరోని చూస్తానికి హాస్పిటల్‌కి వెళ్తుంది. తను వెళ్ళి అక్కడ నుంచుంటే హీరోకి హీరోయిన్‌తో ఉన్న సంఘటనలు అంటే తన మెమరీస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి. ఇంక తన పక్కన తన ఫియాన్సీ కూర్చుంటుంది. తనే హీరోయిన్ అనుకుని ఇంకా హీరోయిన్‌లాగా చేపట్టుకుంటే హీరోయిన్ ఏమో ఇదంతా చూసి హీరోకి తన ఫియాన్సీ ఉంది. తను ఏమాత్రం నన్ను లవ్ చేయట్లేదని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో ఏమో ఇంక హీరోయిన్ పేరే తలుస్తూ ఉంటాడనమాట. హీరో వాళ్ళ మమ్మీ ఏమని చెప్తుందంటే, "అసలు హీరోయిన్ ఎవరంటే హీరోయిన్ నీ వైఫ్. మీ ఇద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. తర్వాత 3 ఇయర్స్ ముందు 3 ఇయర్స్ తర్వాత తనని బాగా అంటే చాలా దారుణంగా తనని ఫోర్స్ చేసి తనని బాగా నువ్వు హింసించావు. చాలా అంటే చాలా టార్చర్ చేశావు. అండ్ వాళ్ళ రియల్ పేరెంట్స్ అయితే వచ్చారు. తనని తీసుకువెళ్లారు. అండ్ అలాగే ఇప్పుడు తన నేమ్ కూడా మారిపోయింది. తనైతే నిన్నిప్పటికి వద్దనుకుంది" అని చెప్పేసి ఇంక ఎంత వాళ్ళ మమ్మీ అయితే హీరోకైతే ప్రవర్తించానా అని చెప్పేసి ఇంక హీరో అయితే చాలా కోప్పడిపోయి ఇంకా బెడ్‌నైతే గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇంక వాళ్ళ అమ్మ అయితే ఇంకా డాక్టర్‌నైతే పిలుస్తూ ఉంటుంది. ఇంకా హీరో ఏమంటాడంటే నేను హీరోయిన్‌ని ఎలాగైనా కలవాలి అనంటే అప్పుడు వీళ్ళ అసిస్టెంట్ అంటారు, "వాళ్ళ కంపెనీకి ముందు ఒక హెడ్ మనకు తెలుసు. ఆ హెడ్ దగ్గరికి వెళ్దాము. ఆ హెడ్డే మన హీరోయిన్ కూడా పిలిపిస్తాడేమో" అని చెప్పేసి అసిస్టెంట్ అనంగానే సరే అని చెప్పి ఇంకా హీరో కూడా ఒప్పుకుంటారు. ఇంకా హీరో అయితే అక్కడికి అటెండ్ అవుతాడు. వాళ్ళ హెడ్‌తో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆ బ్రాంచ్ హెడ్‌తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడికి డాంగ్ అండ్ అలాగే హీరోయిన్ కూడా వస్తూ ఉంటారనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా లీడర్ ఏమంటారంటే, "మ్యామ్ బాగున్నారా? మీరు ఇప్పుడు బెస్ట్ డిజైనర్ కదా! అసలు మీకు సాటే లేదు" అని చెప్పేసి ఇంకా ఈ హెడ్ చెప్తూ ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరూ అయితే అలా నుంచొని అయన్నీ వింటూ ఉంటారనమాట. వీళ్ళిలా మాట్లాడుకుంటారు. ఇంకా వీళ్ళిలా మాట్లాడుకుంటుండే ఇంకా హీరో అయితే డాగ్‌నైతే రెచ్చగొడతాడనమాట. ఎలా అంటే ఇప్పుడు ఈ వైన్ తాగాలి. వైన్ ఎవరైతే ఎక్కువ తాగుతారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పేసి ఇంక హీరో అనంగానే ఇంక డాగ్‌కి కూడా కోపమొచ్చేసి ఇంక వీళ్ళిద్దరూ అయితే వైన్ తాగడం అయితే మొదలు పెడతారనమాట. ఇంకా ఎక్కువగా సిప్స్ అనేవి తాగుతూ ఉంటారు. హీరోయిన్ అయితే ఇంకా చాలా ఆపండి అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరో అయితే కిందకి వెళ్తాడు. ఇంకా హీరోయిన్ ఏమో ఏమంటుందంటే ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఇంకా హీరో అయితే గట్టిగా గిస్ చేస్తాడు. గిస్ చేసిన తర్వాత ఇంక హీరోకి వామిటింగ్ వచ్చేలా ఉండి పక్కకు వెళ్తాడనమాట. ఇంకా వాళ్ళ అసిస్టెంట్ అయితే మీ గురించి చాలా బాధపడుతున్నాడండి. నేనెందుకు తన ఫియాన్సీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది. వచ్చేస్తే హీరో వాళ్ళ ఫియాన్సీ ఉంటుంది కదా తను ఒక
డిటెక్టివ్ని అయితే పెట్టుంటుందన్నమాట హీరోయిన్ గురించి. హీరోయిన్ గురించి వాడైతే మొత్తం చెప్తూ ఉంటాడు. ఇలా హీరోయిన్ని అడాప్ట్ చేసుకున్నారు అండ్ అలాగే హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత తన ఒక బార్లో పనిచేసింది అని చెప్పేసి మొత్తం అన్ని ఎవిడెన్స్తో సహా ఈ డిటెక్టివ్ అయితే ఈ అమ్మాయికి చెప్తూ ఉంటాడు. ఇంకిక్కడికి వచ్చేస్తే మన హీరోని చూపిస్తే హీరో అంటాడు, రాత్రి ఇలా చేశాను కదా, కొంచెం మీద మిస్బిహేవ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో సారీ అని చెప్పేసి ఇంకా చేయి పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతుంటే అప్పుడు చెన్ను వచ్చేసి ఇట్లా పట్టుకోకండి చేతులు ఓకేనా అని చెప్పేసి అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, మీరు బిజినెస్ ప్రకారం ఇలా పట్టుకోవాలంటే నా బాయ్ ఫ్రెండ్ చాలా అంటే చాలా కోపడతాడు అని చెప్పేసి అనగానే అవును మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అని చెప్పేసి ఇంకా చెన్ను అయితే అంటాడు. హీరో అంటాడు, సరే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ, ఈరోజు మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి కదా నా బట్టల గురించి మీరు వస్తారా అంటే వస్తాను ఆఫ్టర్నూన్ మీ ఆఫీస్కి వస్తానని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది. ఇంకా హీరోయిన్ కూడా ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా హీరోయిన్ అయితే లోపలికి వెళ్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ మెజర్మెంట్ అయితే చేస్తూ ఉంటుంది. అంటే హీరో చెస్ట్ దగ్గర, షోల్డర్స్ దగ్గర, వీటి దగ్గర అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అలా తీసుకుంటుంటే హీరోయిన్ అయితే గట్టిగా హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకున్న తర్వాత హీరోయిన్ ఉంటుంది, అసలు ఏం చేస్తావు అని చెప్పేసి అని అంటుంది. ఇంకెక్కడికైతే హీరో వాళ్ళ ఫియాన్సీ వచ్చి అసిస్టెంట్ గట్టిగా కొట్టి అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే దాన్ని లోపలికి పంపిస్తావు అని చెప్పేసి ఇంకా ఈ అమ్మాయి అయితే అట్లా అని చూస్తూ ఉంటుంది. హీరో అంటాడు, నువ్వు నా వైఫ్ కాబట్టి నాకు నీ మీద ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, నీ మీద చెయ్యేసేయి అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, ఇదివరకు పాస్ట్, అది ఇప్పుడు రియల్ కాదనగానే అప్పుడు హీరో అయితే ఫోర్స్గా కిస్ చేస్తాడు. హీరోయిన్ చెప్తుంది, ఇదివరకు మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, ఇప్పుడైతే కాదు, నువ్వు నీ ఫియాన్సీని పెళ్లి చేసుకుంటున్నావు, నేను షన్ని పెళ్లి చేసుకుంటున్నాను. షన్ నీకన్నా 100% బెటర్, ఎందుకంటే నీలాగా పెళ్లి చేసుకున్న తర్వాత తన టార్చర్ చేయడు అండ్ అలాగే ఫోర్స్ కూడా చేయడు, కానీ నువ్వు చేస్తావు. కాబట్టి ఇంకా మెజర్మెంట్స్ అన్నీ అయిపోయినాయి, నేను వెళ్తాను ఇంకా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంటే అక్కడికి అడ్రస్ వచ్చి అసలు నేను నువ్వేమనుకుంటున్నావు, నువ్వు షన్ లాయర్ వల్ల ఫియాన్సీవే కదా, మరి ఇక్కడికి వచ్చి ఏంటి ఒకరితో రొమాన్స్ చేస్తున్నాను కానీ అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, నీ ఫియాన్సీ నన్ను హక్ చేసుకున్నప్పుడు నువ్వు వచ్చి ఆపలేకపోయావా? ఏ యాక్ట్రెస్ చెప్తుంది, నాకు నీ గురించి తెలియదు అనుకుంటున్నావు ఏంటి, నువ్వు అడాప్టెడ్ కూతురు అని నాకు తెలుసు అని చెప్పేసానంటే నీకు తెలిస్తే తెలియని, నేను ఇప్పుడు నా రియల్ ఫ్యామిలీతో హ్యాపీగానే ఉన్నాను, నువ్వు కానీ అన్నీ బయట పెట్టాలనుకుంటే నువ్వు డైరెక్టర్తో ఫస్ట్ నైట్ స్టాండ్ చేస్తావు, నువ్వు మర్చిపోయావా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి అయితే చాలా షాక్ అయ్యి అట్లా చూస్తుంది. ఇంకా ఇక్కడ డిటెక్టివ్ ఉంటాడు కదా, తిన హీరోయిన్ ఇలా బార్లో పనిచేసింది, ఇంకా బార్లో పనిచేసిన వీడియో కూడా ఉందని చెప్పి ఇంకా ఈ అమ్మాయికి ఇస్తాడనమాట. ఇంక ఇక్కడ హీరోయిన్కి అయితే ఆ రోజు ఎంగేజ్మెంట్ షన్తో. ఇంకా షన్ అండ్ అలాగే హీరోయిన్ వీళ్ళిద్దరూ కలిసి ఎంగేజ్మెంట్లో ఇట్లా చెప్తూ ఉంటుంది. హీరోయిన్ అంటుంది, షన్ కలుపులో నాకు చాలా హ్యాపీగా ఉంది, మా ఇద్దరికి ఈరోజు ఎంగేజ్మెంట్, నాకు చాలా హ్యాపీగా ఉంది, తింటూ ఉంటాం, లైఫ్ టైం స్పెండ్ చేయాలని నేను అనుకుంటున్నానని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉంటుంది. అసిస్టెంట్ అయితే హీరోకి చెప్తాడనమాట, ఇలా బార్లో ఉన్న వీడియో ఇట్లా వెళ్ళిందంటే ఈరోజు హీరోయిన్కి ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఇంకా హీరో అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక్కడ ఈ యాక్ట్రెస్ ఏమో చెప్తూ ఉంటుంది, అసలు హీరోయిన్ ఎలాంటిదో తెలుసా, హీరోయిన్ బార్లో పనిచేసింది, కావాలంటే చూడండి ఇప్పుడు మీకు వీడియోస్ పంపిస్తాను అని చెప్పేసి ఇంకా వీడియోస్ అన్నీ అయితే అందరూ చూస్తూ ఉంటారు. హీరోయిన్తో కొంతమంది మిస్బిహేవ్ చేసింది, తిన్న డ్రింక్ తాగింది, మొత్తం అన్ని వీడియోస్ అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి, వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే, అవును నిజమే, నేను ఎందుకు ఇలా చేశానంటే నా బాధ ఇది, నేను 50 crores ఎలాగైనా కట్టాలని చెప్పి తన బార్లో నేను పనిచేశాను, అంతకు మించి ఏం లేదు, ఇదంతా నా పాస్ట్, ప్రజెంట్ కాదు కదా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అట్లా చెప్తూ ఉంటుంది. ఇక్కడ అయితే కొంచెం మంది సెంటిమెంట్ అయితే ఫీల్ అవుతారన్నమాట. హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి అయితే కొంచెం హార్ట్ పెయిన్లా వస్తుంది తన బాధను మొత్తం విని. యాక్ట్రెస్ అయితే చెప్పబోతుంటే హీరో ఏమో గట్టిగా కొట్టి, అసలు నీలాంటి దాన్ని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు, అసలు మన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేస్తున్నాను నేను చెప్పేసి ఇంకా హీరోయిన్కి అయితే సారీ చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఈ మెన్ని వీళ్ళందరూ ఏమంటారంటే, అసలు మీకు ఎంత సిగ్గు లేకుండా ఎట్లా చేశారు, అసలు ఇలా ఎందుకు చేశారని చెప్పేసానంటే ఇక్కడ డైరెక్టర్ కూడా ఈ యాక్ట్రెస్ని ఇట్లా తిడతాడనమాట, నీ వల్ల నా కంపెనీ మొత్తం పోయిందని చెప్పేసి. ఇక్కడ డాంగ్ అండ్ అలాగే హీరోయిన్ అయితే వీళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అయితే అక్కడ వాళ్ళ లీడర్ కూడా ఉంటారు, అక్కడ హీరో కూడా ఉంటారు. అయితే వాళ్ళ లీడర్ ఏమంటాడంటే, చాలా బాగా నువ్వు డిజైన్ చేస్తున్నావు, నీకు అసలు తిరిగే లేదని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకా అక్కడ హీరో వస్తాడు కదా, హీరోయిన్ అయితే వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఇంకా హీరో ఏమంటాడంటే, ఈరోజు నేను అందరికీ ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏంటంటే
అది నిజమే. నేను హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తర్వాత హీరోయిన్‌ని చాలా అంటే చాలా హింసించాను. చాలా రూడ్‌గా కూడా ప్రవర్తించాను తన దగ్గర. దానికి ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నానని చెప్పేసి, ఇంక సారీ చెప్పి అక్కడి నుంచయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే చాలా ఫీల్ అయ్యి తనెందుకు ఇలా చెప్పాడని చెప్పేసి అనుకుంటుంది. ఇక్కడ కట్ చేస్తే షన్ కంపెనీనైతే మూస్తుంటారనమాట. ఇంక ఇదంతా చూసి ఇంకా షన్ అయితే కాల్ చేస్తూ ఉంటాడు అందరికి. ఇంక అక్కడికి హీరో వస్తాడు. హీరో వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసానంటే, "నువ్వా హెల్పా? నీ దగ్గర అసలు హెల్ప్ తీసుకోను నేను" అని చెప్పేసి ఇంకా షన్ అయితే అంటాడనమాట. "లేదు నువ్వు నువ్వు నాకెప్పటినుంచో తెలుసు కాబట్టి నేను నీకు ఈ హెల్ప్ చేసి పెడతానని" చెప్పేసి ఇంక హీరో అంటాడు. ఇంక హీరోయిన్ అయితే ఈ ప్రాబ్లమ్ గురించి వాళ్ళ ఫాదర్‌ని అయితే అడుగుతుందనమాట. నాన్న ఇలా షెన్ కంపెనీ ఇలా మూసారంటే, లేదు సరే మా నేను చూసుకుంటాను ఇదంతా నువ్వు కంగారు పడకు. నేను ప్రెసిడెంట్‌కి ఫోన్ చేసి అడుగుతాలే అని చెప్పేసి ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే చెప్తాడనమాట. ఇంక హీరోయిన్ అయితే హ్యాపీగా ఉంటుంది. హీరో అయితే నేను ఇంత చేశాను కాబట్టి తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలి షెన్‌కి అని చెప్పేసి ఇంక హీరో అయితే వాళ్ళ అసిస్టెంట్‌కి అయితే చెప్తారు. అయితే ఇక్కడ హీరోకైతే కాల్ వస్తుందన్నమాట. ఇలా హీరోయిన్ కిడ్నాప్ అయింది అని చెప్పేసి. ఇదే కాల్ షన్‌కి కూడా వెళ్తుంది. షన్‌కి కూడా చెప్తారు. ఇలా కిడ్నాప్ అయింది. ఈ ప్లేస్‌కి రా అని చెప్పేసేసి. అసలు ఆ హీరోయిన్‌ని ఎవరు కిడ్నాప్ చేపిచ్చుంటారంటే ఈ యాక్ట్రెస్ ఉంది కదా! తనే హీరోయిన్‌ని అయితే కిడ్నాప్ చేపిచ్చుంటుంది. ఈ యాక్ట్రెస్ అంటుంది, "నీ వల్ల నా పరువు పోయిందే. నీ వల్లే నేను ఇలా అయిపోయానే" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే గట్టిగా కొడుతూ ఉంటుంది. అక్కడికే బాయ్స్ వస్తారనమాట. ఇంకా అక్కడికి హీరో అయితే వచ్చేస్తాడు. హీరో వచ్చి ఇంకా ఎట్లా కొడతాడంటే మొత్తం ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ ఫైట్‌లో హీరోకి కూడా చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇంకా చాలా ఫైట్ అనేది చేస్తూ ఉంటాడు. ఈ యాక్ట్రెస్ అయితే అలా చూస్తుంది. హీరో అయితే ఎలాగైనా కాపాడేస్తాడు. హీరోయిన్ కొడుతుంటే హీరో వచ్చి అడ్డుకుంటాడనమాట. ఇంక హీరోయిన్ ఎత్తుకుంటూ తీసుకెళ్తుంటే, "నీకెలాగైనా ఉంటది చూడు. ఈ రివెంజ్ మాత్రం తీర్చుకుంటానని" చెప్పేసి అమ్మాయికి చెప్పి ఎళ్తూ ఉంటాడు. అక్కడికి షన్ వస్తాడు. ఇంకా డాంగ్ అంటాడు, "అసలు నీకింత బుద్ధి కూడా లేదా అసల? నువ్వు అసల హస్బెండ్‌వేనా?" అని చెప్పేసి ఇంకా షన్ మీద అరుస్తూ ఉంటాడు. ఇంక హీరో అంటాడు, "ఈసారి లేట్ అయింది. ఈసారి త్వరగా రా ఎప్పుడైనా" అని చెప్పేసి ఇంకా షన్‌కైతే హీరోయిన్‌ని ఇస్తాడు. అక్కడి నుంచి హీరో అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంక షన్ అంటాడు, "నేను యాజ్ ఎ ఫియాన్సీగా అంటే హస్బెండ్‌కి కూడా ఫెయిల్ అయ్యాను నీ దాంట్లో" అని చెప్పేసి అనుకుంటాడు. హీరోయిన్‌కైతే మెలుకువొస్తుంది. ఇంకా వాటర్ అయితే పట్టిస్తాడనమాట హీరోయిన్‌కి. ఇంకా ఏమంటాడంటే, "ఈసారి ఇలా జరిగినప్పుడు నేను ఫస్ట్ వచ్చి నిన్ను కాపాడతానంటే, సరే ఈసారి నుంచి నువ్వు ఫస్టే రా" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుందనమాట. ఇంక షన్ కూడా సరే అని చెప్పేసి ఇంకా ఈళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా హీరోయిన్‌కి యాక్ట్రెస్ ఇంత చేసిన తర్వాత మన హీరో వదులుతాడా? వదలడు గదా! ఇంకా హీరో ఏమన్నాడంటే, "నీకెప్పుడో చెప్పాను నేను. నువ్వు హీరోయిన్ జోలికెళ్తే ఊరుకోను" అని చెప్పేసి. ఇంగో మీ మమ్మీ, మీ డ్యాడీ నా దగ్గర ఉన్నారు. నేనెప్పుడో చెప్పాను తన జోలికి వెళ్ళొద్దని చెప్పి. నువ్వెళ్ళావు. ఇప్పుడు మీకే ప్రాబ్లమ్ అని చెప్పేసి ఇంక హీరో అయితే బెదిరిస్తాడు. హీరోయిన్ అయితే వెడ్డింగ్ డ్రెస్‌ని అయితే చూజ్ చేసుకుంటూ ఉంటుందనమాట. ఇంకా అక్కడికి హీరో వస్తాడు. హీరో వచ్చిన తర్వాత ఇంక షన్‌తో మాట్లాడతాడనమాట. "ఒక నిమిషం హీరోయిన్‌తో మాట్లాడొచ్చా" అని. సరే అయితే మాట్లాడని చెప్పేసి అక్కడ షన్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ అయితే హీరో చూస్తాడు. ఈ హీరోయిన్‌తో అంటాడు, "నువ్వంటే నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. ఎప్పుడైతే నేను నిన్ను చూసానో అప్పుడే ప్రేమలో పడిపోయాను. అందుకే నిన్ను ఇట్లా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల నిన్ను చాలా అంటే చాలా దూరం పెట్టి, నిన్ను చాలా అంటే చాలా హింసించాను. అట్లన్నిట్లికి సారీ. నాకు నువ్వు కావాలనంగానే" ఇంకా హీరోయిన్ అంటుంది, "చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను నీకు దక్కను. నేను చెన్‌ని పెళ్లి చేసుకోవాలని" చెప్పేసి ఇంకా హీరో అయితే అదంతా విని అక్కడి నుంచైతే వెళ్ళిపోతాడు. ఇంక హీరోయినే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ హీరో అయితే ఆ లోపల వెళ్ళిపోయి ఉంటాడు. ఈ మాటలన్నీ షన్ అయితే విని, "నేను నిన్ను కావాలనుకున్నాను కానీ, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా సరే హ్యాపీగా ఉండవు నువ్వు. నీకెలాగైనా హీరోనిచ్చే చేస్తారని" చెప్పేసి ఇంకా షన్ అయితే అనుకుంటాడు. ఇంక హీరోయిన్ అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా షిన్‌చాన్ అయితే షన్ దగ్గరికొచ్చి, "నువ్వు నాకు ఫాదర్‌గా అవుతున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది" అనంగానే, ఇంక హీరోయిన్ కూడా, "నేను నీకు వైఫ్‌గా అవ్వబోతున్నాను. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందని" చెప్పేసి వీళ్ళందరూ అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లి రోజు కూడా వచ్చేస్తుంది. ఇంకా పెళ్లి రోజైతే హీరోయిన్ అయితే హీరో అలా చూస్తాడు. హీరోయిన్ అయితే ఒక దేవతలాగా ఆ డ్రెస్‌లో అయితే నడుచుకుంటూ వస్తుందనమాట. ఇంక చెన్నైతే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతారు. ఇంక హీరో గూడా అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే చాలా బాధగా కనపడుతుంది. హీరోకేమో ఏడుపొచ్చేస్తూ ఉంటది. కానీ కంట్రోల్ చేసుకుంటాడనమాట. ఇంక షన్ అంటాడు, "సారీ నేను కాదు ఇక్కడ పెళ్ళికొడుకుని" అనంగానే, "ఏం మాట్లాడుతున్నావు?" అని అంటాడు. "నిజమే నేను కాదు ఇక్కడ పెళ్ళికొడుకుని. ఇక్కడ పెళ్ళికొడుకు ఎవడంటే మిస్టర్ లు" అనంగానే, "ఏంటి నువ్వు తనని పెళ్లి చేసుకోవాలంటున్నావు ఇప్పుడు ఇక్కడి దాకా తీసుకొచ్చి" అనంగానే,
హే! నేను పెళ్ళికొడుకుని కాదు. నువ్వే పెళ్ళికొడుకువి. ఎందుకంటే హీరోయిన్‌కి నువ్వంటేనే ఇష్టం. ఇప్పుడు నువ్వు హీరోయిన్ నన్ను పెళ్లి చేసుకున్నా సరే తను హ్యాపీగా ఉండలేదు. తన కేవలం నీ దగ్గర మట్టుకే హ్యాపీగా ఉంటది. కాబట్టి నువ్వు హీరోయిన్‌ని పెళ్లి చేసుకో అనంగానే హీరోయిన్ అంటుంది, "ఎందుకిలా మాట్లాడుతున్నావు?" అనంగానే, "లేదు నీకు తెలీదు. నీ హ్యాపీనెస్ మొత్తం హీరోనే. నువ్వు హీరోనే పెళ్లి చేసుకోవాలి" అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరినైతే కలుపుతాడనమాట. ఇంకా అక్కడ బ్యాడ్జ్‌ని కూడా హీరోకైతే తొలగిస్తాడింకా. అలా చెప్పేసేసి మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని చెప్పి అక్కడి నుంచయితే షన్ అయితే వెళ్ళిపోతాడు. ఇంక వీళ్ళిద్దరూ అయితే అలా చూసి ఇంక లేట్ ఎందుకని చెప్పేసి ఇంక హీరో అయితే కిస్ చేస్తాడు. ఇంక వీళ్ళిద్దరికైతే మ్యారేజ్ అయిపోతుంది. హీరో ఏమో హీరోయిన్ దగ్గరకొచ్చి, "ఏంటి మా శ్రీమతి గారు ఈరోజు ఇంత వర్క్ చేసేస్తున్నారు" అని చెప్పేసి ఇంక అలా అయితే ఆట పట్టిస్తూ ఉంటాడనమాట. ఇంక వీరిద్దరైతే హీరోయిన్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే, హీరోయిన్ పేరెంట్స్ ఏమంటారంటే, "నువ్వు ఇన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చినా సరే, నువ్వంటే మాకిష్టం లేదనంగానే" "అయ్యో! సరే అత్తయ్య నన్ను లోపలికి రానివ్వండి అత్తయ్య నేను చూసుకుంటానని" చెప్పేసి ఇంక లోపలికెళ్తాడు. ఇంక హీరో వాళ్ళ డ్యాడీ అంటాడు, "నువ్వింత చేసావు అసలా, ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు" అనంగానే, "డ్యాడీ నాకు డైమండ్ రింగ్ పెట్టాడు చూడు" అనంగానే ఇంక హీరో అయితే నీల్ డౌన్ చేసి, "ఇన్ని రోజులు నేను చాలా తప్పు చేశాను. హీరోయిన్‌ని కూడా చాలా బాధ పెట్టాను. ఇక నుంచి నేను బాధ పెట్టను. తనని చూసుకుంటానని చెప్పి మాటిస్తున్నాను" అని చెప్పేసి హీరో అంటాడు. ఇంకా షిన్‌చాన్ అంటాడు, "అవును తాతయ్య ఈసారి క్షమించండి" అనంగానే షిన్‌చాన్ చెప్పాడు కాబట్టి క్షమించిస్తున్నా. ఈసారి గాని ఏమైనా తప్పొస్తే మటికి ఊరుకొని చెప్తున్నాను అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే అంటాడు. ఇంక వీళ్ళు ముగ్గురైతే అలా నడుచుకుంటూ షిన్‌చాన్ వస్తారు. అంటాడు, "హమ్మయ్య! నాకు ఫాదర్, మదర్ ఇద్దరూ ఉన్నారు" అని చెప్పేసి వాడైతే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా హీరో అయితే ఇంటికాడ ఉన్నప్పుడు కుకింగ్ అయితే చేస్తాడనమాట వీళ్ళిద్దరి గురించి. ఇంకా హీరోయిన్ ఏమో టేస్ట్ చేస్తుంది. హీరోయిన్ టేస్ట్ చేయంగానే ఒక ఎక్స్‌ప్రెషన్ ఒక మాదిరి ఎక్స్‌ప్రెషన్ పెడుతుంది. ఇంకా షిన్‌చాన్ కూడా టేస్ట్ చేస్తాడు. బాగోదనమాట. హీరో కూడా టేస్ట్ చేస్తాడు. ఇంకా ఎక్స్‌ప్రెషన్ ఇంకా షిన్‌చాన్ అంటాడు, "డాడీ ఇంక నువ్వు కుకింగ్ మాత్క చేయకు ప్లీజ్" అని చెప్పేసి అనంగానే, "సరేరా" అని చెప్పేసి అంటాడు. ఇంకిక్కడ డ్రెస్ డిజైనర్ కదా హీరోయిన్ ఈవెంట్‌కి వెళ్తుంది. హీరోయిన్ అక్కడ కూర్చోంగానే అందరూ హీరోయిన్‌నే చూస్తున్నారని చెప్పి కొంచెం హీరో అయితే అట్లా చూస్తూ ఉంటాడు హీరోయిన్‌ని. షిన్‌చాన్ అంటాడు, "డాడీ ఇంక మమ్మీని చూస్తూ ఆపు డాడీ" అని చెప్పేసి ఇంక షిన్‌చాన్ అంటాడనమాట. ఇంకా హీరోయిన్‌కి కూడా పెద్ద అవార్డులే వస్తాయన్నమాట డ్రెస్ డిజైనర్ లాగా. షిన్‌చాన్ అంటాడు, "డాడీ మమ్మీకి అవార్డ్ వచ్చింది కదా" అని చెప్పేసి అనంగానే, "హా! అవును మీ మమ్మీకి అన్ని అవార్డులొస్తాయిలే" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడనమాట. ఇంక హీరోయిన్ అయితే హీరోని కిస్ చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒక బెడ్‌రూమ్‌లోకైతే వెళ్తారు. ఇంక హీరోయిన్‌ని అయితే పడుకోబెడతాడనమాట హీరో. హీరోయిన్ అంటుంది, "ఇన్ని రోజులు నువ్వేం చేసినా సరే నాకు నువ్వంటేనే ఇష్టం. నాకు నువ్వే కావాలనంగానే" హీరో కూడా "నేను నిన్నెప్పటికీ బాధ పెట్టనని" చెప్పేసి ఇంకా కిస్ చేస్తాడు. ఇంకా ఇక్కడితో అయితే ఈ మూవీ అయితే అయిపోతుంది. హ్యాపీ ఎండింగ్.